Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. Hallelujah. సల్మాన్ బైబిల్ తెరిచి అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 51వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 51వ వచనం. మస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు రోగలచ నల్లని వారులారా, హృదయములందును చెవులందును సున్నతి పొందిన వారులారా, మీ పితరులు వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించక ఉండి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితే గాని దానిని గైకొనలేదని చెప్పారు. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వనాథుడా, సజీవుడా, మహిమగల రాజ్యానికి వందనములు ప్రభువా. ఇంతవరకు దేవాని వాక్యంను మీ పాటల ద్వారా మేము ఆదరించాము, స్తుతించాము. మీ వాక్యం మేము సమీపిస్తూ ఉండగా నీవు నేరుగా వచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలు సంధించండి. మా జీవజల పూట నీవే నీ వాక్యం అనువాదికుడు ఉన్నావు. నువ్వు వచ్చి నీ బిడ్డలను సంధించండి ప్రభువా. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుకునే వాగ్దానం చేసిన రీతిగా ఈ రోజు నువ్వు వచ్చి నీవే నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డను దర్శించి మనం ప్రార్థిస్తున్నాం. ఉదయం వాక్యం వెంబడి తరువాత మేము ప్రభురాత్రి భోజనం సమీపిస్తూ ఉండగా దేని కొరకు మేము ప్రభురాత్రి భోజనం తీసుకుంటా ఉన్నాము. ఒక ప్రత్యక్షతతో కూడిన విశ్వాసము మాకు దయచేయండి ప్రభువా. విశ్వాసం ద్వారా నేను మేము సమీపించడం గాక. కృప దయచేయండి తండ్రి. ఓ దేవా, మేము విశ్వాసం లేకుండా ఓ దేవ సమీపించకూడదు ప్రభువా. ఓ విశ్వాసమే మూలాధారమైనది ప్రభువా. ఆ గొప్ప విశ్వాసము, మహోన్నతమైన విశ్వాసము ఓ దేవ మాలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీవే మహిమ ఘనత ప్రభావాలు మీకు అప్పగించుకుంటూ వినటం వలన విశ్వాసం కలుగునని చెప్పు. ఆ విశ్వాసం వింటున్నప్పుడు మా జీవితాల విశ్వాసం కలుగునుగాక. ఆ విశ్వాసంతో మేము ప్రభురాత్రి భోజనమును సమీపించడం కాక తండ్రి మీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. యేసుక్రీస్తునామమున మహిమ కలుగుగాక. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తామనండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఉదయకాలము మెసేజ్ నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు గ్రహించండి. ఇక్కడ మన వాక్య భాగం చదివాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఇక స్టెఫన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ స్టెఫన్ చాలా ఉద్వేగంతో, చాలా భారతభరిత మన హృదయంతో అతను రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు పలుకుతున్న మాట అండి. స్టెఫన్ని దేవుని వాక్యం చెప్తున్నందుకు, దేవుని వాక్యాన్ని వాళ్ళు వివరిస్తున్నందుకు, సత్యము వారికి వివరిస్తున్నందుకు వారికి ఎంతగా కోపం వచ్చిందంటే ఆ యొక్క స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. దానికి ఏకీభవిస్తూ ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అప్పుడు ఆయన పేరు పౌలు గారు కాదు, ఆయన పేరు సౌలు. సౌలుగా ఉన్న ఆ వ్యక్తి దూరం నుండి స్టెఫన్ని చూస్తున్నాడు. ఆ స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే రాళ్ళు పెట్టి కొడుతున్నా సరే, పెద్ద పెద్ద రాయలు ఇచ్చి కొడతాకి సిద్ధపడుతున్నా సరే, ఆ స్టెఫన్ పరలోకం తెరవబడి ఆ తెరవబడిన ఆకాశంలోని చూస్తూ పరలోకంలో దేవుని కుమారుడు కుడిపార్శ్వన కూర్చోవడము, ఆ యొక్క దర్శనం ఎప్పుడైతే కనపడుతుందో ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే ఆయన ఏదో చంపేస్తారని మరణానికి భయపడతలేదు, రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నారని రాళ్ళకు భయపడతలేదు, లేకపోతే రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి, రకరకాలుగా బాధ పెడుతున్నారని చెప్పి దేనికి అతను లొంగకుండా చనిపోయే టైంలో కూడా అతను వాక్యమే మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, మస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోబలచనలని వారులారా. అంటే
అంటే మూల భాషలో ఏముందంటే కింద వంచని మెడగల వాళ్ళారా, హృదయములు యందు చెవులు యందు సున్నతి పొందిన వాళ్ళారా, మీ పితరులు ఎవరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడు మెడవంచరు, కనీసం కూడా వాక్యానికి లోబడరు. వాళ్ళు వాక్యాన్ని చూసేటోళ్ళు కాదు, వాక్యాన్ని వినేటోళ్ళు కాదు, వాక్యానికి లోబడేటోళ్ళు కాదు. వాళ్ళ పితరులు ఎలాగైతే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఆ విధంగానే పరిశుద్ధాత్మను ఎదిరించుకుంటూ వెళ్తా ఉన్నారన్నమాట. అంటే ఎలాగ ఎదురుస్తున్నారంటే వాళ్ళకు నిలబడి వాక్యం చెప్తున్న ఆ యొక్క దేవుని సేవకుణ్ణి వాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకి వాక్యం చెప్తున్న సేవకుని చంపడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకి వాక్యం చెప్తున్న నిజమైన దేవుని యొక్క సేవకుణ్ణి వారు రాళ్ళు పెట్టి కొట్టడానికి చంపడానికి వారు సిద్ధపడ్డారు. చూడండి, ఎప్పుడైనా సరే చంపడం అంటే ప్రవక్త అన్నాడు, ఒక మాట వాడాడు, ఒక వ్యక్తిని చంపడం అంటే ఆ వ్యక్తి యొక్క మాటను వినకుండా నిర్లక్ష్య పెట్టి అతను తోసివేయడమే చంపడం అన్నాడు. అతని ప్రభావాన్ని తీసివేసి అతన్ని ఎప్పుడైతే నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా వాక్యం మాట్లాడుతూ చంపడం అంటే అర్థం ఏంటంటే ఏదో పొడి చేసో కత్తిలెట్టో కర్రలెట్టో నరకడం చంపడం కాదు. చంపడం అంటే ఒక వ్యక్తి ప్రభావాన్ని తీసివేసి ఆ వ్యక్తి ప్రభావం లేకుండా ఎప్పుడైతే నీ ఆలోచన ద్వారా ఒక పాస్టర్లో వ్యతిరేకంగా ఆలోచిస్తావో అదే చంపడం. నీ పాస్టర్ నువ్వు వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ ఆలోచన ద్వారా అదే దేవుని చంపడం. అయితే అది చాలా ఫాస్ట్. పాత నిబంధనలో రాళ్ళు పెట్టి కొడితేనే చంపడమై ఉంది. కానీ చివరి కాలం యొక్క వర్తమానం ఏంటంటే నీ పాస్టర్ నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆలోచించావో అప్పుడే నీ పాస్టర్ నువ్వు చంపుతున్నావు అని అర్థం. అక్కడ రాళ్ళు పెట్టి స్టెఫన్ ఎలాగైతే కొట్టారో ఇక్కడ నీ ఆలోచనతో కొడతావు. చూడండి, యేసుక్రీస్తు చెప్పాడు ఏమనంటే పాత నిబంధనలో మోషే ఆజ్ఞించాడు. ఏమని ఆజ్ఞించాడంటే ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే పాపం అన్నాడు. కొత్త నిబంధనలకు వచ్చి యేసుక్రీస్తు అన్నాడు కలిస్తే పాపం కాదు, ఆ వ్యక్తి కోసం మోహపు చూపు చూస్తే పాపం అన్నాడు యేసుక్రీస్తు వచ్చి. ఈ కాలమే ప్రవక్త వచ్చి అన్నాడు మోహపు చూపు కాదు, ఆ వ్యక్తి కోసం నీ హృదయంలో ఆలోచించడమే పాపం అన్నాడు. అంటే చూపు పాపం కాదు, లేకపోతే చేస్తే పాపం కాదు, లోపల హృదయంలో ఆలోచన వస్తే పాపం. అంటే అది ఎక్కడికి వెళ్ళిందంటే శరీరంలోనికి ఆత్మలోనికి, ఆత్మలోని ప్రాణంలోకి వెళ్ళిపోయింది. అంటే పాపం ఎక్కడుందంటే ప్రాణంలో ఉంది. అంటే మూల పాపం ప్రాణంలో ఉంది. ప్రాణంలో నుంచి ఆత్మలోకి వస్తుంది, ఆత్మలో నుంచి శరీరంలోకి వస్తుంది. అలాగే పాత నిబంధనలో ఒక వ్యక్తిని కొడితే పాపం, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని వ్యర్థుడాన్ని పలిగితే పాపం. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఆలోచిస్తే పాపం. హల్లెలూయా. అంటే నీ పాస్టర్కి నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావో అదే భయంకరమైన పాపం. అది పాస్టర్ని చంపడమై ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క స్టెఫన్ని వీళ్ళు చంపడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళకి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు స్టెఫన్. సత్యమైన వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని బాధపెట్టలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, లేకపోతే వాళ్ళని ఏదో చంపడానికో నరగడానికో స్టెఫన్ వెళ్ళలేదు. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, అయ్యా సహోదరులారా, సహోదరిమణులారా, నా మాటలు ఆలకించండి. నేనేం చెప్తున్నానంటే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తులో మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడంటే ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రవచనాలన్నింటినీ బట్టి, దేవుని యొక్క సేవకులందరూ చెప్పిన మాటను బట్టి, దేవుడు వచ్చి ఏ కార్యాలైతే చెయ్యాలని రాయబడి ఉన్నదో అవన్నీ కూడా రాయబడి కంప్లీట్గా పరిపూర్ణంగా దాన్ని పరిపూర్తిగా నెరవేర్చిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయనే శరీరధారి అయి, వాక్యమే శరీరధారి అయి, యెహోవాయే యేసుక్రీస్తుగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకి చేసిన సువార్త అది. వాళ్ళకి అటువంటి సువార్త చేస్తుంటే ఈ వినే ప్రజలకు ఎలా వినపడిందంటే అంత్యక్రీస్తు కోసం ఈ వ్యక్తి చెప్తున్నాడు. యెహోవా వేరు, ఈ యేసుక్రీస్తు వేరు. ఈ యేసుక్రీస్తు ఏమో మోసగాడు,
యేసుక్రీస్తేమో అబద్ధికుడు, యేసుక్రీస్తేమో వ్యభిచారంలో వచ్చినోడు, ఈ యేసుక్రీస్తేమో రకరకాలుగా జీవించి ప్రజలను మభ్యపెట్టినోడు. ఈ యేసు వేరు, యెహోవా వేరు. కానీ ఈ యొక్క స్టెఫన్ ఏం చెప్తున్నాడంటే యేసుని యెహోవాతో పోల్చుతున్నాడు. యేసు యెహోవా అంటున్నాడు. చాలా అబద్ధ బోధ చేస్తున్నాడు, తప్పుడు బోధ చేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఒక భయంకరమైన వికృతంగా చెలరేపేసి తప్పుడు బోధ చేస్తున్నాడు, అబద్ధ బోధ చేస్తున్నాడు అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి రాళ్ళు తీసి స్టెఫన్ను కొట్టడానికి వాళ్ళందరినీ కూడా ప్రేరేపించాడు. అక్కడ ఉన్న పాస్టర్లు ఏం చేశారంటే స్టెఫన్ని కొట్టడానికి ప్రేరేపిస్తూ ఉన్నారనమాట. వాస్తవంగా స్టెఫన్ చెప్పిన వాక్యం సత్యమా అబద్ధమండి? సత్యమే ఉంది. స్టెఫన్ నిజమే చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడు. అయ్యా నా ప్రజలారా, సహోదరులారా, సహోదరిమణులారా, నేను చెప్పిన మాట మీరు జాగ్రత్తగా గమనించండి, ఆలకించండి. మీరు యేసు విషయంలో మీరు తప్పుడు ఆలోచన కలుగున్నారు, యేసు విషయంలో మీరు తప్పుడు ఆలోచన కలుగున్నారు. అది సరైనది కాదు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి ప్రభువుని యెహోవాయే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చిన యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడు. దయచేసి గమనించండి అయ్యా అని వాళ్ళందరికీ చెప్తా ఉంటే వీళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే స్టెఫన్ రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పుడు ఈ మాట పలుకుతున్నాడు. ఏమని అంటున్నాడంటే వాక్యం చెప్పి 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 అలిసిపోయి ఇంకా చాలా భయంకరమైన కోపంతో అతను ఏం చేస్తున్నాడని మాట పలుకుతున్నాడు. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపలని వారులారా, మీ పితరుల వరే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరుల ప్రవర్తనలో ఎవరిని హింసింపకండి, ఎవరిని హింసించలేదు, అందరినీ కూడా హింసిస్తూనే ఉన్నారు, అందరినీ కూడా చంపుతూనే ఉన్నారు, అందరినీ కూడా నిందిస్తూనే ఉన్నారు, అందరినీ కూడా హేళన చేస్తూనే ఉన్నారు. దేవుడు ఎవరినైతే పంపిస్తున్నాడో పంపించబడిన ప్రతి వ్యక్తి కూడా హేళన అయిపోతా ఉన్నాడు. పంపించబడిన ప్రతి వ్యక్తి కూడా భయంకరమైన క్రిటిసైజ్ చేయబడతా ఉన్నాడు. పంపించబడిన ప్రతి వ్యక్తి కూడా సిలువేయబడతా ఉన్నాడు, కొరడాలతో కొట్టబడతా ఉన్నాడు, చాలా భయంకరంగా హింసించబడతా ఉన్నాడు. పితరులందరూ కూడా ఆ విధంగానే చేశారు. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపారు. ఎవరినండి? ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం చెప్తున్నారో వాళ్ళని దెయ్యం పగబట్టేసింది. ఈరోజు దెయ్యం యొక్క పగ ఎక్కడ ఉన్నదంటే ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం మాట్లాడతారో అక్కడే దేవుని యొక్క పగ ఉంటుంది. దేవుడి సాతాను యొక్క పగ ఉంటుంది. సాతాను యొక్క పగ ఎవరి మీద ఉంటుందంటే దేవుని యొక్క రాకడ కోసం మాట్లాడేవారి కోసం, పరిశుద్ధాత్మ బాప్తిజం కోసం మాట్లాడేవారి కోసం అక్కడ భయంకరంగా సాతాను చెలరైపోతుంది. చాలా భయంకరంగా క్రిటిసైజ్ చేస్తుంది, చాలా భయంకరంగా రెచ్చిపోతూ ఉంటుంది. ఎంత సహించుకున్నా ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది, ఎంత సహించుకున్నా ఇంకా భయంకరంగా ఆ యొక్క కార్యాలన్నీ పై లేపుతూ ఉంటాడు వాడు. దేవుని పిల్లలు సహించుకుని ఎదురు చూస్తారు. ప్రభు నీ కార్యం చేస్తావు, నీ కార్యం చేస్తావు, నీ కార్యం చేస్తావు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దెయ్యము ఎంత ఎదురు చూస్తారో అంతకంటే రెట్టింపు భయంకరమైన శ్రమ, హింస, బాధ, నింద అన్ని తీసుకొచ్చి ఎదుర్కోవడం పెడతాడు. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ ఆ నీతిమంతుల రాకడం కోసం ఎవరైతే చెప్తున్నారో వారిని చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందిద్దరు కానీ దాన్ని గైకొనలేదు. వాక్యం అయితే ఉంది కానీ వాళ్ళ చేతిలో, బైబిల్ అయితే ఉంది కానీ వారు దాన్ని వినరు. దానికి దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం పొందిద్దరు కానీ దాన్ని గైకొనలేదు అంటారు. చాలా మంది చేతుల్లో బైబిల్ ఉంటుంది కానీ బైబిలే ఆ లోపల ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలియదు, ఏముందో తెలియదు, అవి ఎందుకొరకు చదువుతున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకొరకు దాన్ని బైబిల్ పట్టుకుని సంఘాలకు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. బైబిల్ అంతే నల్ల బుక్కోటి చేతిలో ఉందంతే. అది ఎందుకు పట్టుకెళ్తున్నారో దేనికోసం పట్టుకెళ్తున్నారో వారికి కూడా తెలియదు. అందులో ఉన్నది ఏమైనా పాటించారంటే అసలు పాటించరు, అందులో ఉన్నది ఏమైనా వింటారంటే అసలు వినరు. అది కేవలం బైబిల్ మాత్రమే. క్రైస్తవులు అంటే స్టాంపు మాత్రమే. దాన్ని వింటారంటే వినరు, దాన్ని పట్టించుకుంటారంటే పట్టించుకోరు. ఇలా చెయ్యాలమ్మంటే అబ్బే అది అసలు లెక్కలే ఉండదు, అసలు అది వినడే వినరు, వాళ్ళ దారి వాళ్ళదే. అయితే వాళ్ళని బట్టి ఇక్కడ స్టెఫన్ ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబడాలని వాళ్ళని వారులారా అంటున్నాడు. వీళ్ళెవరు? ముస్కరులు అంటే కుక్కలు. కుక్కల్ని ఏమంటారు? ముస్కరం అంటారు హిందీలో. ముస్కరులారా అంటున్నాడు అంటే కుక్కలారా,
హృదయములను చెవులను దేవుని వాక్యమును లోబడనొల్లని వాళ్ళారా అని చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి ఒకసారి గలతీ పత్రిక 1:14 చదవండి. పారంపర్యాచార పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఇప్పుడు ఆ యొక్క స్టెఫన్ని చంపడంలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరంటే అపోజిటెంట్ పౌలు గారు. ఈ అపోజిటెంట్ పౌలు గారు ఎప్పుడైతే ఆ యొక్క స్టెఫన్ని చంపుతా ఉన్నాడో, స్టెఫన్ని చంపుతా ఉన్నప్పుడు ఈ యొక్క స్టెఫన్ పరలోక దర్శనం తెరవబడింది. దేవుని కుమారుడు కుడిపార్శ్వన కూర్చుని ఉండడం చూశాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏమనంటాడంటే నేను దేవుని కుమారుడు కుడిపార్శ్వన కూర్చుంటే నేను చూస్తా ఉన్నానని చెప్పి తన ప్రాణం విడిచాడు. అందరూ అమ్మ బాబు ఏ బాబు నేను చంపేస్తున్నాను బాబు కేకలు పెట్టి దాచుకుని ముఖం దాచుకున్నాం, కాళ్ళు దాచుకున్నాం, అంత రకరకాలుగా భయపడి చావడానికి ముందు కేకలు పెడతారు, బెంబెలెత్తిపోతారు. ఎవరైనా సరే చావు అంటే ఎవరికైనా భయమే, చావు కంటే ఎవరికైనా భయమే, ఎవరికైనా భయమే. చీకట్లోకి వెళ్తే భయం, రకరకాల భయాలతో మనుషులు ఉంటారు. అన్ని మాటలు చెప్తారు కానీ చాలా ధైర్యంగా సింహంలాగా అంటారు, కానీ ఏదైనా సమస్యలో పిల్లి అయిపోతారు. చాలా భయం ప్రతి మనిషికి భయం ఉంటుంది. భయం ఎప్పుడైతే ఏదైనా తోటలో పాపం చేశారో మొట్టమొదటి భయం ఎంటర్ అయ్యి చెట్ల పక్కన దాక్కున్నారు వాళ్ళు. దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు ఏదో అంటాడు అని భయపడి దాక్కున్నారు వాళ్ళు. భయం ఎంటర్ అయింది అప్పుడే. ప్రతి మనిషిలో భయం ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే స్టెఫన్ ఆ విధంగా పరలోకం చూసి దేవుని కుడిపార్శ్వన కుమారుడు బయలుపరచబడడం చూస్తా ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే మాట్లాడాడో అలా మాట్లాడుతూ చనిపోయాడు, కన్నుమూశాడు. ఈ విషయాన్ని దూరం నుంచి చూస్తున్నాడు అపోజిటెంట్ పౌలు గారు. ఆ సౌలు దూరం నుంచి చూసి అతని చావే ఈ యొక్క సౌలు గారి మార్పు ఏంటి. ఎంతగా కొడుతున్నా సరే, ఎంతగా బాధిస్తున్నా సరే, ఎంతగా భయంకరంగా ఇబ్బంది పెడుతున్నా సరే ఈ వ్యక్తి ఏంటి ఏ మాత్రం కూడా లొంగట్లేదు. వాక్యంలో ఎంత శక్తి ఉందా, ఇతను నమ్మే వాక్యంలో ఎంత శక్తి ఉందా, ఇతను నమ్మే వాక్యంలో ఎంత బలం ఉందా, ఇతను నమ్మే దేవుడు ఎంత బలవంతుడా, అసలు యెహోవాయే యేసుక్రీస్తు అన్నాడు, ఎంతవరకు వాస్తవం, అసలు దేవుడు ఏం చెప్పాడు అని ఇతను ఆలోచన పడిపోయాడు. ఆమేన్ హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారు కదా, అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే సౌలు అనబడిన పౌలు ఆలోచన పడిపోయాడో వెంటనే అతను ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు వెతకడం ప్రారంభించాడు. అప్పుడు సౌలు దేవుడు వెతకడం ప్రారంభించాడు. ఈ యొక్క స్టెఫన్ యొక్క మరణంతో సౌలు వాక్యం వెతకడం మొదలుపెట్టాడు. అదేం చెప్తున్నాడు ఈ యొక్క స్టెఫన్, అతను చెప్పింది వాక్యం కరెక్టేనా, ధర్మశాస్త్రానికి అది సరిపోతుందా అని ఎప్పుడైతే అతను వెతకడం మొదలుపెట్టాడో, అతను ఎప్పుడైతే వాక్యాన్ని వెతుకుతున్నాడో దేవుడు దమస్కు మార్గంలో ఈ స్టెఫను నమ్మిన క్రైస్తవులందరినీ కూడా చంపడానికి బయలుదేరి వెళ్తుంటే దమస్కు మార్గంలో ఏం జరిగిందంటే అగ్నిస్తంభం వచ్చి కొట్టింది. అగ్నిస్తంభం కొట్టిన తర్వాత నువ్వెవరు అన్నాడు, నేను క్రీస్తున్నాను అన్నాడు. అప్పుడు అర్థమైంది యెహోవాయే యేసుక్రీస్తు. నిజమే, స్టెఫన్ చెప్పింది కరెక్టే. ఆయన చెప్పిన దర్శనం మామూలు దర్శనం కాదు. అందుకే ఆయన అంత మరణంలో కూడా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అందుకే అంత మరణంలో కూడా అతను అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏ మాత్రం కూడా విశ్వాసం పాలవలేదు, ఏ మాత్రం కూడా అతను విశ్వాసం తొట్టిరలేదు. అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కారణం అతను నిజమైన దర్శనం పొందుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అతను నిజమైన దర్శనం కలిగి ఉన్నాడు కాబట్టి అంత కరెక్ట్గా ఉన్నాడని చెప్పి అప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే దమస్కు మార్గం వెళ్ళిపోయాడు. దమస్కు మార్గంలో నుంచి అరేబియా సముద్రానికి వెళ్ళిపోయి అక్కడ 3.5 సంవత్సరాల వాక్యాన్ని పరిశీలించి అతను తెలుసుకున్నది ఏమిటంటే యెహోవాయే యేసుక్రీస్తు, యేసే క్రీస్తు అని చెప్పి అతను ప్రసంగించడం మొదలుపెట్టాడు. అప్పుడు మాట మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 1:14 ఏమని అంటున్నాడంటే పితరుల పారంపర్యాచారం మందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిందని నా నడవడిని గూర్చి మీరు విసిరి. ఒక చోట సాక్ష్యం చెప్తూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు. గలతీలతో మాట్లాడుతూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు.
అంటే పూర్వము ఏ విధంగా ఆచారపరంగా ఉన్నాడో, ఏ విధంగా మతాచారంతో ఉన్నాడో, ఆ యొక్క పితరుల యొక్క ఆచారం ఆది ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నాడో, ఆధిక్యత నొంది ఉన్నాడో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నేను చెప్పే మాట కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పౌలు గారు కూడా యూదా మతంలో మత ప్రవీణులే. పౌలు గారు కూడా ఆ చట్టాన్ని బట్టి ఎవరైనా సంఘానికి కానీ, యూదా సంఘానికి కానీ, యూదా మతానికి కానీ ఎవరైనా విరోధంగా మాట్లాడితే చంపడానికి కూడా వెనుకం చేయలేదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీ గ్రామంలో సంఘం తిరిగి మీరు ఊరుకుంటారు? గ్రామంలో సంఘం తిరిగి ఊరుకుంటారు? ఎందుకంటే మీ యొక్క పితరులు, నాన్న, మీ ముత్తాతలు, మీ బంధువులందరి కాడి నుంచి ఆ సంఘంలో నడుచుకుంటా వచ్చారు. పౌలు గారు మాట్లాడే మాట ఆ యొక్క ఆచారాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు, ఆ యొక్క సిద్ధాంతాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు, యూదుల మతం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. యూదుల మతం గొప్పదే, యూదుల మతం ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నది. యూదుల మతం ఆ యొక్క సంఘం వారు ఖచ్చితంగా వారి సంఘాలకు అనుగుణంగా కట్టబడింది. కానీ వారి యొక్క సంఘాన్ని తప్పుపట్టలేం, వారి యొక్క మతాన్ని తప్పుపట్టలేం, వారి యొక్క పితరుల పారంపర్యాచారమైన కార్యాలు మనం తప్పుపట్టలేం. ఎందుకంటే పితరుల కాడి నుంచి వాళ్ళు పారంపర్యాచార ఆచారాలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేయాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. కొత్తగా ఆ విషయాలు పట్టుకొస్తే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే పౌలు గారు అతను ఎంత పాతమైనప్పటికీ, పౌలు గారు అతను మతంలో ప్రవీణ్యుడైనప్పటికీ, అతను ఎప్పుడైతే ఆ సమయం వచ్చినప్పుడు సత్యవాక్యాన్ని అతను తెలుసుకున్నాడో, జీవవాక్యాన్ని అతను తెలుసుకున్నాడో, యెహోవాయే యేసుక్రీస్తుని అతను బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా కనిపెట్టగలిగాడో, అతను పరిశీలించగలిగాడో, అతను దేవుడే యెహోవాయే యేసుక్రీస్తు అని అగ్ని స్తంభం ద్వారా అతను ప్రూవ్ అయినప్పుడు వెంటనే అతను పితరుల పారంపర్యాచార ఆచారాలన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టి బయటకు వచ్చి ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతున్నాడు. అవును, అర్థమవుతుందా? ఇప్పుడు అది ఎంత పకడ్బందీగా ఉన్నా, పితరులు ఎంత గట్టిగా ఆచరిస్తున్నా, ఆ సంఘం ఎంత పకడ్బందీగా నడవబడుతున్నా, వాక్యం అతనికి ఎంటర్ అయినప్పుడు, వాక్యం అతనికి తెలిసినప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టాడే లేదండి. ఏమైనా హల్లెలూయా, విడిచిపెట్టాడే లేదా? అరే నా యొక్క పితరుల కానించి తండ్రుల కానించి నేను నడుచుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు ఈ కొత్త ఏజ్ ఎవరు వచ్చి అగ్నిస్థానంలో వచ్చి నేనే చేసినట్టున్నాడు, నేను ఎందుకు వదులుతానని చెప్పి పాత విధానంలోనే పౌలు వెళ్ళిపోవడం. ఈ రోజు మనం పౌలు కోసం చెప్పుకోగలుగుతామా? ఈ రోజు పౌలు గ్రంథాల కోసం మనం మాట్లాడగలుగుతామా? బైబిల్ గ్రంథంలో 14 వచనాలు, 14 పత్రికలు ఆ యొక్క వ్యక్తి రాయగలుగుతాడా? ఎందుకంటే అతను మత ప్రవీణ్యుడైనా కూడా అతను వాక్యం ఎప్పుడైతే తెలిసిందో, సత్యం ఎప్పుడైతే తెలిసిందో, ఇది సత్యము అని గుర్తించినప్పుడు తన పాతది వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. మరి రోజు మనము వాక్యమును గుర్తించి ఇది సత్యమని నమ్మి, ఇది వాక్యం, ఇది అపోస్తుల బోధన నమ్మినప్పుడు మన జీవితాల్లో ఆ యొక్క పితరుల పారంపర్యాచారంగా వస్తున్న ఆచార, క్రిస్మస్, లెంటు, భస్మ బుధవారాలు, సంఘ శాఖల విధానాన్ని వదిలిపెట్టాలా వద్దండి? హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పౌలు గారు ఆ విధంగా నేను అందులోనే నడుస్తాను, ఇందులోనే నడుస్తాను, అందులోకి వెళ్తాను, ఇందులోకి వెళ్తానంటే అతను ఆ విధంగా మన ఈరోజు పౌలు గారి కోసం మాట్లాడుకోవసరలా. ఈరోజు పౌలు గారి మాటలు మనం వినవలసిన అవసరం లేదు. ఈరోజు 14 పత్రికలు బైబిల్లో రాశాడంటే ఆ 14 పత్రికలు కేవలం పరిశుద్ధాత్మ ప్రేరేపించి అతను సత్యాన్ని బట్టి నిలబడి యెహోవాయే యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పుడు దానికోసం అతను పర్ఫెక్ట్ గా నిలబడ్డాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ అతను ప్రేరేపిస్తా ఉంది. హల్లెలూయా. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఇప్పుడు ఖచ్చితంగా అది ఎంత పెద్ద సంఘమైనా, అది ఎంత మతపరమైన సంఘమైనా, అది ఎంత పకడ్బందీగా ఉన్నా, నీవు అది వాక్యం కాదు అని తెలిసినప్పుడు దాన్ని వదిలిపెట్టకపోతే జరిగే పరిమాణం ఏంటి? మరి ఏమండి, జరిగే పరిమాణం ఏంటి? మీకు వదిలేస్తానండి. ఆల్రెడీ వదులుకున్న విషయాలు విన్నాం మనం.
దాన్ని నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. దేవుని వాక్యము అని తెలిసినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా, దాన్ని పట్టుకోకుండా ఎప్పుడైతే సౌలు వెనుతిరిగాడో, సౌలు దేవుని యొక్క కృపను కోల్పోయాడు. కయ్యను ఎప్పుడైతే వెనుతిరిగాడో, కయ్యను దేవుని కృపను కోల్పోయాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ యొక్క ధనవంతుడు ఎప్పుడైతే దేవుని కృపను పక్కన పెట్టి దేవుడు కృపను ఇవ్వడానికి వస్తే ఆ కృపను త్రోసివేసి ఎప్పుడైతే విరోధంగా వెళ్ళాడో, దేవుని యొక్క తీర్పు గురైపోయాడు. అతను పాతాళంలో ఏడుస్తూ ఉన్నాడు. అతను పాతాళంలో అతను కేకలు పెడతా ఉన్నాడు. అతను హల్లెలూయా. ఈరోజు పాతది మనకు అర్థమైనప్పుడు, మన పాత జీవితం నష్టమైనది. ప్రతి పాత జన్మతో మనం నింపబడి ఉన్నాం. ఈ పాత జన్మ, ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతను లస్ట్వేల్తో పాపంతో పడుతూ ఉన్నాడు. అతని పాపపు జన్మ ద్వారా ఆ వ్యక్తికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక క్రొత్త జన్మ తీసుకొచ్చాడు. ఏమన్నాడో తెలుసండి? ఒకడు నీటి మూలంగా, ఒకడు ఆత్మ మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. చూడండి ఒకసారి మనం చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. జన్మింపగలడు. ఏమన్నాడండి? ఒకడు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఇప్పుడు దేవుని రాజ్యం చూడాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి, ఒకడు నూతనంగా పుట్టాలి. అంటే కొత్త జన్మ, పాత జన్మ తప్పు అని చెప్పి దేవుడు కొత్త జన్మనిచ్చాడు. దేవుడు కొత్త జన్మ ఇచ్చినప్పుడు ఇంకా పాత జన్మ వైపే మొగ్గు చూపుతున్నాం అనుకోండి, ఇంకా పాత జన్మ వైపే చూస్తున్నాం అనుకోండి, ఇంకా పాత జన్మ వైపే పాత జన్మలో ఉన్న కార్యాలయం చేస్తున్నాం అనుకోండి, మనం దేవుని గౌరవిస్తున్నామా, ప్రేమిస్తున్నామా, వ్యతిరేకిస్తున్నామా? ఏమండి? ఇప్పుడు దేవుణ్ణి మనం గౌరవించి వాక్యానికి లోబడినట్లయితే దేవుడిచ్చిన కొత్త జన్మను తీసుకుంటాం. దేవుడిచ్చిన కొత్త జన్మను మన హృదయం ద్వారా ఆహ్వానించి ఆ జన్మను పొందుకోవడానికి ఏ ప్రాసెస్ మనకు గుండా వెళ్ళాలో ఆ ప్రాసెస్ గుండా వెళ్ళడానికి మనం సిద్ధపడతాం. లేదు, దేవుడు ఎంత కొత్త జన్మ ఇచ్చి నాకు అవసరం లేదు, ఆ కొత్త జన్మ కోసం నాకు పని లేదు, ఆ కొత్త జన్మ కోసం నాకు సంబంధం లేదు, దేవుడు నాకు ఈ పాత జన్మ ఇచ్చాడు, ఈ పాత జన్మ ద్వారానే ముందుకెళ్తాను, నేను ఈ పాత సంబంధమైన క్రియలే బాగున్నాయి అని చెప్పి దీనికుండా మనం ముందుకు వెళ్ళిపోతే దేవుని వాక్యాన్ని మనం గౌరవిస్తున్నామా, ప్రేమిస్తున్నామా, తిరస్కరిస్తున్నామా? ఇప్పుడు స్టెఫను పలుకుతున్నాడు, ముస్కరులారా, నిరంతరం మీ పితరుల వారి వాక్యాన్ని, పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తా ఉన్నారు మీరు అని ఎందుకు పలుకుతున్నావు అన్నాడంటే, దేవుడిచ్చిన కార్యాన్ని, దేవుడిచ్చిన చిత్తాన్ని, దేవుడిచ్చిన బోధని ఎప్పుడైతే మనం పక్కన పెట్టి మన సొంత బోధ గుండా, సొంత సిద్ధాంతం గుండా, సొంత ఆచారాలు గుండా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మనం ఏమనాలండి? చూడండి, పితరులు పౌలు గారు ఒప్పుకుంటున్నాడు దాన్ని. ఆ పౌలు గారు ఏమని ఒప్పుకుంటున్నాడంటే, పితరుల పారంపర్యాచార వందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందిన వాడనని నన్ను నడవని గురించి మీరు విన్నారు. నేను చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తిని, నా మతంలో నేను నా వయసు, నా సమాన వయసు అందరికంటే నేను అదుపుణ్ణి, అందరికంటే నేను భక్తిపరుణ్ణి, సంఘం కోసం ఎంతో సేవ చేసిన వాడిని, సంఘం కోసం ఎంతో నిలబడిన వాడిని, సంఘం కోసం నా ప్రాణం సైతం లెక్క చేయకుండా పెట్టిన వాడిని అని చెప్పుకుంటూ దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఆ యొక్క అగ్ని స్తంభం యొక్క దర్శనాన్ని బట్టి ఈ రోజు నేను కృపకు లోబడి, వాక్యముకు లోబడి, నేను దైవ చిత్తానుసారంగా ఈ రోజు కృపను బట్టి నేను మీ మధ్యలో నిలబడి యెహోవాయే యేసుక్రీస్తు అని నేను చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. అంటే ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడైతే
యేసుక్రీస్తుని దర్శించాడో, యేసుక్రీస్తు యొక్క చిత్తమును తెలుసుకున్నాడో, యేసుక్రీస్తు యొక్క మార్గమును తెలుసుకున్నాడో, నిజవాక్యమును తెలుసుకున్నాడో, సత్యవాక్యం అతనికి బయలుపరచబడిందో, ఆ వెంటనే ఆ పాత ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలన్నింటినీ విడిచిపెట్టి అతను కృపలోనికి వచ్చి కృప గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కృప ఇచ్చినప్పుడు కృప కోసం మాట్లాడము, ధర్మశాస్త్రం కోసం మాట్లాడేవనుకో నీ జీవితంలో కోల్పోవలసిందంతా కూడా కోల్పోతాం. దేవుడు కృప ఇచ్చినప్పుడు కృప పొందుకుని మాట్లాడాలి. కృప పొందుకుని కృప కొరకు నువ్వు బ్రతకాలి. కానీ ధర్మశాస్త్రం కోసం మాట్లాడితే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నువ్వు చేస్తే దేవుడిని ఎన్నడూ కూడా పరిగణలోకి తీసుకోడు. నా ప్రియమైన సహోదరులారా, కొంచెం జాగ్రత్తగా మీరు గ్రహించండి. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం. ఇప్పుడు లోకాసు వార్త 5 మనం చదువుతూ ఉన్నాం. ఆయన మాట చెప్పున చేయనప్పుడు అనే మెసేజ్ మనం వింటా ఉన్నాం. దాని కొరకు నేను ఇప్పుడు పునాది చేశాను. ఇప్పుడు పేతురు అంటున్నాడు, అక్కడ మీటింగ్ జరుగుతుంది సముద్రం పక్కనే. మీటింగ్ జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ మెసెంజర్ వర్తమానం చెప్పడానికి వచ్చాడు. అయితే ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమనంటాడంటే చేపలు పడుతున్నాం, చేపలు పట్టడానికి సూచనలు ఎలాగో మనకు తెలుసు, మరి రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు. ఒకసారి ఆలోచించండి, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. సరే, ఇప్పుడు పేతురు ఇప్పుడు ఒక విశ్వాస పరీక్ష పేతురుకి వచ్చిందట. ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ప్రజలను విశ్వాస పరీక్షలో ఉంచుతాడు అని నేను నమ్ముతున్నాను. ముందు ఆయన నిరూపించుకుంటాడు, అన్ని కార్యాలు నిరూపిస్తాడు. నిజమైన క్రైస్తవుడు విశ్వాస పరీక్షలో ఆనందిస్తాడు. ఆపై ఆయన ఇక్కడ పర్వతం పైకి వచ్చి ఉన్నాడు. దేవుని నామం మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఉదయకాలంలో మనం మాట్లాడుకున్నాం. నిజమైన దేవుని యొక్క క్రైస్తవుడిని, నిజమైన దేవుని కుమారుడిని పరీక్షలోనే తీసుకెళ్తాడు అంటున్నాడు. అంటే ఆయన పరీక్షించకుండా ఏ కుమారుడిని ఇతను నిజమైన కుమారుడని స్టాంప్ వేయడు, పరీక్షిస్తాడు. మీరు చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే ఉల్లిపాయలు కొండకి వెళ్తారు. అన్ని ఉల్లిపాయలు తీసుకెళ్ళి సజ్జలు వేసేసుకోరు. వేసేసుకుంటారండి. మీ ఆడవాళ్ళందరూ కూడా చీరలు కొంటారు. ఒక్క చీర కొంటే 100 చీరలు తిరిగేస్తారు. నచ్చాలి, మీకు కలర్ నచ్చాలి, రంగు నచ్చాలి. ఏమండి, రంగు నచ్చాలి, కలర్ నచ్చాలి. వాస్తవం కదా, వాస్తవం అండి. రంగు నచ్చాలి, కలర్ నచ్చాలి, ఏమన్నా డిజైన్ నచ్చాలి. అన్ని నచ్చి అన్ని చెక్ చేసుకుంటేనే కానీ ఆ చీర ఎన్నుకోరు. అవునా కాదండి? అవును కదా. ఒక్క చీర ఎన్నుకోవడానికి మీరే అంత కష్టపడితే మరి మీ గుణ లక్షణాలన్నీ ఎన్నుకుని మిమ్మల్ని కట్టుకోవడానికి దేవుడు ఎంత కష్టపడాలి? దేవుడు కూడా దగ్గరోడు కాదండి, ఆయన కూడా ఎలక్షన్ చేసుకుంటాడు. మీరు ఎలాగైతే ఎలక్షన్ చేసుకుని నచ్చింది తీసుకుంటారో ఆయన కూడా అంతే. ఆయన కూడా మనుషులందరిలో సెలెక్ట్ చేసుకుని నచ్చిన తీసుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తారంటే, చూడండి, కొంతమంది ఆనపకాయ కొంటారు. ఆనపకాయ కొన్నప్పుడు ఏం చేస్తారు? ఏమండి, దాన్ని గోరెట్టి గుచ్చి చూస్తారు, లేదా ముదురుతారు. బీరకాయ కొన్నా అలాగే చూస్తారు. అవునండి, దేవుడు కూడా పరీక్ష పెట్టి నిన్ను గుచ్చి అప్పుడు నువ్వు అసలు పర్ఫెక్టా కాదా, లేత కొన్నావా ముదిరిపోయావా అని చూసి చెక్ చేసి దేవుడు తీసుకుంటాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు ప్రకృతి సంబంధమైన విషయాలే ఆత్మ సంబంధమైన విషయాలకి నమూనా. ప్రకృతి సంబంధంగా ఏం జరుగుతుందో ఆత్మ సంబంధంగా అదే జరుగుతుంది. మనం ఎలాగైతే నైతికంగా ఆలోచిస్తామో దేవుడు కూడా అలాగే ఆలోచిస్తాడు. ఏమి భారీగా ఆలోచించాడని ఆయన ఆలోచనలు ఏం భారీగా ఉండవు. మన నైతిక ఆలోచనలు ఎలాగైతే ఉంటాయో సహజాతీతంగా ఆయన అలాగే సామాన్యంగా సహజాతీతంగానే ఆలోచిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరీక్షిస్తాడు, ప్రతి వ్యక్తిని కూడా పరీక్షిస్తాడు. చూడండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు పేతురుకు ఒక పరీక్ష పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఎక్కడ ఉన్నారండి? అందరం మనుషులు ఎక్కడ ఉన్నారు? ఆలోచనలు ఎక్కడ ఉన్నాయా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పేతురుకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఒక పరీక్ష పెట్టి ఏమన్నాడంటే, పేతురు లోనకి వెళ్ళి వలయ్య అన్నాడు. ఓ సీనియర్ మేస్త్రి దగ్గరికి వెళ్ళి, వేణుగారు ఉన్నారు తాపి మేస్త్రి, ఆయనకంటే పెద్ద మేస్త్రి గారు ఉంటారు, ఒక సీనియర్ మేస్త్రి. ఏమీ తెలియనోడు వెళ్ళి ఆ సీనియర్ మేస్త్రి దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇంటికి ఇక్కడ కాదండి ఎలా పెట్టాలన్నాను అనుకో, ఆ మేస్త్రికి ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోతుంది అనమాట. నీకేం తెలిసిన అడుగుతున్నావు, నీకేం తెలిసిన అడుగుతున్నావు అని సీరియస్ అయిపోతాడు. యేసుక్రీస్తుకు వలయడు రాదు, ఎప్పుడు సముద్రంలో చేపలు పట్టలేదు,
ఏమండి ఎప్పుడు కూడా సముద్రంలోకి వెళ్ళి వల వేసి చేపలు పట్టిన అలవాటు కూడా లేదానికి 33 సంవత్సరాల్లో. కానీ పేతురు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, పేతురు లోనకి వెళ్ళి అప్పుడు పక్కన వల వేయి అన్నాడు. హల్లెలూయా. పేతురేమో మహా సీనియర్ అతను, చేపలు పట్టడం పండితుడు అతను. ఏ పక్కలో ఏ మూలలో చేపలు ఉంటాయో, ఏ మూలన ఎటువంటి చేప ఉంటుందో బాగా సముద్రం అంతా తిరిగి పండిపోయినాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు పేతురు అలా కాదు, అక్కడ లోపలికి వెళ్ళి పోయి అన్నాడు. హల్లెలూయా. కానీ తగ్గింపు అనేది అక్కడ కనపడుతుంది. నిజమైన దేవుని యొక్క తగ్గింపు అనేది దేవుని కుమారులో అక్కడే కనపడుతుంది. నీకు తెలిసినప్పటికీ ఎదుటోడు చెప్పింది వినడమే తగ్గింపు. హల్లెలూయా. ఒకసారి అండి విలియం బ్రన్హామ్ ఉడతను కొట్టాడు. ఉడతను కొడితే ఉడతను ఎక్కడ కొట్టాడు? ఉడతను ఎక్కడ కొట్టాడంటే ఈపి మీద కొట్టాడు. ఈపి మీద కొట్టా ఉడతనట్టుకు వచ్చాడు. ఒక చిన్నపిల్ల అంది, బ్రన్హామ్ నువ్వు తప్పు కొట్టావు, నీకు వేటాడడం రాదు. ఈయనేమో వేటాడడంలో బహుమతులు పొందుకున్నాడు. వేటాడడం నైపుణ్యం కలిగిన వ్యక్తి విలియం బ్రన్హామ్ అని. ఏమండి ఎక్కడ ఉన్నారా? మీ ఆలోచనలు ఇక్కడ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టండి, కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టండి. విలియం బ్రన్హామ్ గొప్ప వేటగాడండి. అతనికి గవర్నమెంటే ప్రైజ్లు ఇచ్చింది. వేటగాడు, మంచి వేటగాడు, సాన్నిధ్యత కలిగిన వేటగాడు అని చెప్పి ఒక బిరుదు ఉంది అతనికి. అలాంటి వాడు వీడతో ఉడతట్టుకొచ్చి కొట్టి ఓ పాపకి ఇచ్చాడు. అదేంటి నువ్వు కూర ఉండమని. ఆవిడంది చిన్న పాప, 10 సంవత్సరాల పాప. విలియం బ్రన్హామ్ నీవు వేటగాడు కాదు, నీకు వేటాడడం రాదు అన్నాడు. ఏ అమ్మ ఏమైంది తల్లి అన్నాడు. అంటే నువ్వు ఉడతను కొట్టేటప్పుడు ఎక్కడ కొట్టాలి తెలుసా? కనుగుడ్డును కొట్టాలి, తలకాయ మీద కొట్టాలి. నువ్వు ఎక్కడ కొట్టావు? నీటి మీద కొట్టావు అని చెప్పేసి అన్నారు. ఉడతను ఎప్పుడు కనుగుడ్డును కొట్టకూడదట. వేటగాడికి తెలిసాడు. వేట యొక్క నైపుణ్యం తెలిగినోడికి ఉడతని కనుగుడ్డు మీద కొట్టకూడదు, నీటి మీద కొట్టాలి. కానీ ఆ చిన్న పిల్ల ఏమన్నదంటే, తప్పు బ్రన్హామ్ చేసింది, నువ్వు అలా కాదు కనుగుడ్డు మీద కొట్టాలండి. ఈయనేమన్నాడు తెలుసండి, సరే తల్లి నేను నెక్స్ట్ టైం ఉడత కొట్టినప్పుడు అలాగే కొట్టుకొస్తానే అన్నాడు. నువ్వు చిన్న పాపమ్మ, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, అక్కడే కొట్టాలి, వేట నైపుణ్యం నీకు ఏం తెలుసా అని ఆవిడ ఏమి డిబేట్ పెట్టుకుని వాదం పెట్టుకోలేదు అక్కడ. ఎందుకని? అతను ఎంత పెద్దవాడైనప్పటికీ తగ్గించుకుని దేవుని అదుకు వచ్చాడు. చాలా మంది పెద్దలో ఫీల్ అయిపోతారు, ఏమి లేకపోయినా అన్ని ఉన్నట్టు ఫీల్ అయిపోతారు, ఏమి చేయకపోయినా అన్ని చేసేసినట్టు ఫీల్ అయిపోతారు. ఏమి తెలుగు తప్పు దద్దమైంది, నాకు అన్ని తెలుసు అంటాడు. హల్లెలూయా. అహంకారం అది, మూర్ఖత్వం అది, గర్వం అది, అది సాధారణ లక్షణం. కానీ దేవుని కుమారుడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడు తెలుసండి? తగ్గించుకొని వెళ్తాడు. చూడండి, పరలోకంలో దేవుడై ఉండి, అంత పెద్ద ఉన్నత స్థానంలో ఉండి, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండి, భూమిని సృష్టించాడు, చంద్రుని చేశాడు, సూర్యుని చేశాడు, నక్షత్రాలు చేశాడు, సమస్తము చేసిన ఆ దేవుడు శరీరం ధరించిన భూమి మీదకి వచ్చి ఒక మనిషి పాదాల కడగడానికి సిద్ధపడ్డాడండి. హల్లెలూయా. ఏమన్నా 100 ఎకరాలు భూసాము ఉంటే కాలేజీ కూర్చుంటాడు, ఎవడన్నా పాలేరు వెళ్ళి ఏమండి ఒక మంచినీళ్ళు ఇవ్వండి ఇస్తాడు? ఇక్కడండి అది ఇది భూమి మీద ఉన్న వ్యక్తిత్వం అది. కానీ దేవుని యొక్క లక్షణం, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త భూమి మీదకి వచ్చి ఒక మనిషి పాదాలు కడగడానికి సిద్ధపడ్డాడు. అది దైవత్వం ఉన్న తగ్గింపు, దైవత్వం తగ్గింపు. అది ఎవరైనా సరే పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోమని చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఎల్లప్పుడూ నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎల్లప్పుడూ హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయవు. నిన్ను నువ్వు ఎల్లప్పుడూ తగ్గించుకుని నేనేమి కాదు అంతా నాకు క్రీస్తే, నా దేవుడు నాలో నడుస్తున్నాడు, నేను నా దేవుడికి లోబడాలని చెప్పి సమస్తం ఆయనకి అప్పగించుకుని ఎల్లప్పుడూ తగ్గించుకుంటాం. అందుకే యోహాను యేసుక్రీస్తుని చూసి వెంటనే ఏమన్నాడు తెలుసండి? ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. దేవుడు ఎల్లప్పుడూ హెచ్చించబడాలి, మనిషి ఎప్పుడు తగ్గించబడాలి. కానీ మనిషి ఎప్పుడు దేవుడి కంటే హెచ్చించుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? సాతానులాగా అవుతుంది.
సాతాను దేవుడి కంటే హెచ్చించుకున్నాడు కాబట్టి పరలోకం భూమిని తొక్కేశాడండి, మన బిలాములను తొక్కేశాడండి, కింద కంటే తొక్కేశాడండి, మళ్ళీ ఎల్లప్పుడూ కూడా లెగకుండా పాతాళంలోనే తొక్కేశాడండి. ఎందుకని? దేవుడి కంటే ఎక్కువ హెచ్చించుకున్నాడు ఇతను. మనుషులు కూడా బైబిల్లో ఏం రాయబడి ఉందంటే చివరి దినాల్లోనంట మనుషులంట దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకుంటారట. ఏమండి అర్థమవుతుందండి? మనుషుల కంటే ఎక్కువ సుఖానుభవం. దేవుడికి ఏసీ రూమ్ లేదు, కానీ ఆ ఏసీ రూమ్ కావాలి. దేవుడేమో మలమలా మాడుతున్న ఈ ఎండలో తిరుగుతూ సువార్త చేస్తున్నాడు, ఇతనేమో ఏసీ రూమ్ లో తిరుగుతాడు. ఏమండి? దేవుడేమో గెచ్చమనే తోటలో ఆ నీళ్లు కన్నీళ్ళు రక్తముగా మారిపోయే వరకు, చెమట రక్త బిందువులో మారిపోయే వరకు ప్రార్థన చేస్తున్నాడు. మనకు ప్రార్థన లేదు, పదం లేదు, మంచంలో దొరకటి నిద్ర అవుతాం. ఏమండి? దేవుడేమో ఆత్మల కోసం ప్రసవేదన పడుతూ సమాజంలోకి వెళ్ళి కన్నీరు కాడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఆ శిలువలో యాత్ర పడుతూ ఉన్నాడు. ఆయన ప్రజల కోసం, ఆయన కోసం కాదు, ప్రజల కోసం యాత్ర పడుతున్నాడు శిలువలో. ఆయన కోసం కాదు, శిలువలో ప్రజల కోసం కన్నీరు కారుస్తూ ముళ్ళి కిరీటం పెట్టించుకుని పళ్ళు పొడించుకుని భయంకరంగా యాత్ర పడతా ఉంటే నువ్వు మాత్రం బురద పట్టి నిద్రోయి నిద్రోయి నిద్రోయి. దేవుడేమో శ్రమ పడుతున్నాడు, నువ్వేమో పూల పంట మీద నీకు చక్కగా భక్తి. ఏం భక్తి జరుగుతుంది ఈరోజు? ఎవరు చేస్తున్నారు భక్తి? ఎవరి జీవితంలో ఉంది భక్తి? దేవుడేమో కన్నీరు కాసి చేస్తుంటే నీవేమో చక్కగా ఉయ్యాల్లో ఊగుతున్నావు. ఇక్కడ ఏమన్నట్టు నేను క్రైస్తవురాలండి, పుట్టుకతో పుట్టానండి క్రైస్తవురాలుగా. ఏది నీ బొమ్మ? ఏముంది నీ జీవితంలో? ఏది నీ జీవితంలో భక్తి? ఏది? ఆయనేమో కలువరిలోనేమో ఏడుస్తూ ప్రసవేదన పడతా ఉన్నాడు. అక్కడ నా దేవా నా దేవా నన్నెలా విడిచిపెట్టావు అని ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఆ గెచ్చమనే తోటలో కన్నీరు చెమట రక్త బిందువులో మారిపోతున్నాయి. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం కోరుకునే ప్రజలు ఈ చివరి దినాల్లో ఉన్నారు. సుఖాన్ని అనుభవిస్తూ కూడా మేము క్రైస్తవులు అంటున్నారండి. ఇది గొప్ప విడ్డూరం. వాళ్ళు సొంత కార్యాలు చేసుకుంటూ మేము క్రైస్తవులు అంటున్నారండి. ఇది గొప్ప విడ్డూరం. వాళ్ళు సొంత జీవితాలు జీవిస్తూ మేము క్రైస్తవులు అంటారు. ఎంత భయంకరమైన వేస్తారని ఇది. క్రైస్తవుడు కాకుండానే క్రైస్తవుడు అంటున్నారు. పరిశుద్ధాత్మ పొందుకోకుండానే పరిశుద్ధాత్మ పొందుకున్నామంటున్నారు. వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో చూడకుండానే మేము ఆశీర్వదించబడిన ప్రజలు అంటున్నారు. ఎంత భయంకరమైన వేస్తారనండి. దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకునే ప్రజలు ఈరోజు చివరి దినాల్లో ఉన్నారండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందులో భాగంగా మీరు కూడా ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఖచ్చితంగా మీరు సరి చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా మీరు సరి చేసుకోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సరి చేసుకోవడం సిద్ధంగా ఉన్నారండి? నేను సరి చేసుకుంటాను ప్రభు అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను సరి చేసుకుంటాను, ఖచ్చితంగా తగ్గించుకుంటాను అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. దేవుని కుమారుడు ఖచ్చితంగా తగ్గించుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఒక పరీక్ష పెట్టాడు. అసలు పేతురు చేపట్టలేదు. లేదంటే తెలివైనడు, చాలా తెలివి ఉంది, చాలా సీనియర్టీ ఉంది. చేపలు పట్టడంలో తిట్ట, సముద్రం అంతా తిరిగేసి మొత్తం సముద్రం తిరిగేసేసిన వ్యక్తి. అలాంటి తోడికి వల ఏ పక్కన వేయాలో చెప్తే అసలు లోపడతాడో లేదా ఒక పరీక్ష పెట్టాడు దేవుడు వచ్చి. నీకు కూడా పరీక్ష పెడతాడు. దేవుడు చెప్పాడు వాక్యాన్ని, యేసుక్రీస్తును బాప్తిజం పొందమని. లోపడతాడు లేదా? ప్రభురాత్రి భోజనం చేయమని. లోపడతాడా లేదా? యేసుక్రీస్తును బాప్తిజం పొందమని చెప్పినప్పుడు నువ్వు లోబడితే ఖచ్చితంగా వెళ్ళి పొందుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోండి అని చెప్పినప్పుడు పొందుకుంటే నువ్వు లోబడ్డావని. కొత్త జన్మ జన్మించాలి అని దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా జన్మిస్తే ఖచ్చితంగా లోబడ్డావని. హల్లెలూయా. లవోదికే సంఘకాలంలో ఉన్నట్టు అటు ఇటు ఉన్నాం అనుకో, అటు వెలుగు కాదు, ఇటు చీకటి కాదు, అటు వేడి నీళ్ళు కాదు, ఇటు చన్నీళ్ళు కాదు, అటు చన్నీళ్ళు వేడి నీళ్ళు కలిపేసి లోకము దెయ్యము దేవుడు కలిపేసి, ఏమండి అలా ముందుకెళ్ళారనుకోండి ఎలా ఉన్నారని ప్రజలు లవోదికే సంఘకాలంలో ఒకసారి చదువుతారా? ఈ ప్రజలు ఈ కాలంలో ఏ విధంగా ఉన్నారు చూడండి ఒకసారి. దేవుడి పిల్లలు చివరి సంఘ కాలంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. 3:14 ప్రకటన గ్రంథం 3:14.
లవోదికలో ఉన్న సంఘపు దూతకి లాభురాయము. ఇది లవోదిక సంఘకాలం, మనం లవోదిక సంఘకాలం ఉన్నాం. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు ఏమనగా నేను ఎరుగుదును. ఎలా ఉన్నామండి? దేవుళ్ళని లేడు, దెయ్యంతోని లేడు. దెయ్యము వచ్చే నాతో అంటున్నాడు, దేవుడు వచ్చే నాతో అంటున్నాడు. ఎలా సాధ్యమండి ఇది? ఇటు తాగుబోతుడు వెళ్ళి ముందు కొడుకాడు తాగేసి శుభ్రంగా తాగేసి వచ్చేస్తాడు, ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేసేస్తాడు. అంటే దేవుడు వచ్చేది, దెయ్యం వచ్చేది. ఇక్కడికి వెళ్ళి చీకట్లో వ్యభిచారం చేసేస్తాడు, ఇక్కడ వచ్చి ఏమైనా దెయ్యం దేవుళ్ళ ప్రార్థన చేసేస్తాడు. చీకట్లో చేయాల్సిన చీకట్లో, వెలుగులో చేయవలసిన వెలుగులో. ఎవరు వింటున్నారా? ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా కోరుకోవట్లేదండి. ప్రజలు ఎలా ఉన్నారంటే వేడిగానే లేరు. వేడి అంటే పరిశుద్ధాత్మ అన్నమాట, అగ్ని. చల్ల అంటే ఐస్. ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుందండి? ఏదైనా సరే చచ్చిపోతుంది. ఫస్ట్ చచ్చిపోయిన వ్యక్తిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. మీకు తెలుసా ఫ్రిడ్జ్ అంటే ఏంటనుకున్నారు? చచ్చింది పెట్టడానికి. మీరు చూడండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన నదిలో మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటా ఉన్నారంటే ఆటోమేటిక్గా 6 రోజులు అయినప్పటికీ మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తారు జ్వరం. కూలింగ్ వాటర్ ఏమో లోకం తాగుతూ ఉండండి. ఐస్లో ఎందుకు పెడతారు? చచ్చిపోని పెడతారు. మీరు చచ్చిపోని అని పెడితే తెల్లని ఫ్రెష్గా ఉంచుతాయి. చచ్చిపోని కూడా ఐస్లో పెడితే ఐస్ బాక్స్లో 4 రోజులైనా 5 రోజులైనా ఉండిపోతారు. అలాగా ఎందుకని ఏమండి? చల్లదనం అంటే చచ్చిన దాన్ని భద్రపరిచేది ఏంటంటే ఐస్. చచ్చిపోయిందని భద్రపరుస్తుంది అన్నమాట. అది ఫ్రిడ్జ్ అంటే. వేడిగా ఉండేది ఏంటంటే అగ్ని, దేవుడు. అంటే వాళ్ళు చల్లగానే లేరు, అంటే ఫ్రిడ్జ్లోనే లేరు, పూర్తిగా దేవుళ్ళలోని అగ్నిలోని లేరు. వీళ్ళు బాప్టిజం, అగ్ని బాప్టిజం వద్దు, అలాగని పూర్తిగా దెయ్యం దగ్గరికి వెళ్ళిపోలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘశాఖలో ఉండి అటు దేవుళ్ళలోకి వెళ్లకుండా ఇటు దెయ్యం దగ్గరికి వెళ్లకుండా మధ్యలో ఇరుక్కుపోయారు. 2 పడవల మీద అడిగితే ఏమవుతుందండి? ఏమండి? 2 పడవల మీద అడిగితే ఏమవుతుంది? ఓ పడవ వెళ్ళిపోతుంది, పడవ వెళ్ళిపోతుంది. అలాగే నీ జీవితం అలా ఉండదు. ఎలాగంటే ఓ చెయ్యేమో దెయ్యానికి ఇచ్చావు, ఓ చెయ్యేమో దేవుడికి ఇచ్చావు. దెయ్యం పట్టుకుంటే దేవుడికి నచ్చదు, దేవుడు పట్టుకుంటే దెయ్యానికి నచ్చదు. ఒక సమయం వచ్చినోడికి దెయ్యం వదిలేస్తే దేవుడు వదిలేస్తాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అగ్నిగుణం అనమాట. పెద్ద గొయ్యి వస్తుంది అక్కడికి. ఇప్పుడు దేవుడు పేతురుకు ఒక పరీక్ష పెట్టాడు. పరీక్ష నేను నమ్ముతున్నాను. ముందు ఆయన నిరూపించుకుంటాడు, అన్ని కార్యాలు నిరూపిస్తాడు. నిజమైన క్రైస్తవుడు విశ్వాస పరీక్షలో ఆనందిస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఎంత ఆనందిస్తాడండి? నిజమైన క్రైస్తవుడు అని పరీక్షలో ఆనందిస్తాడంట. దేవుడు పరీక్షిస్తే నిజమైన క్రైస్తవుడు తెలిసిపోతాడు. యోబు ఏమన్నాడు? యోబు ఎట్లు చచ్చిపోయినాయండి, గొర్రెలు చచ్చిపోయినాయి, మేకలు చచ్చిపోయినాయి, పిల్లలు చచ్చిపోయారు, బిల్డింగ్ కూలిపోయి అంత ఆస్తి అంత సర్వనాశనం అయిపోయింది. ఇంకా భార్య ఒకతే మిగిలింది. భార్య మిగిలిన తర్వాత యోగు కుష్ఠరోగం వచ్చేసింది. బూడిదలో కూర్చున్నాడు. ఆయన బూడిదలో కూర్చుని ఏడుస్తున్నాడు. చిల్ల పెంగిలిచ్చి గోక్కుంటుంటే ఈలోగా ఫ్రెండ్స్ వచ్చారు. యోగు ఫ్రెండ్స్ వచ్చి అంటున్నారు, యోగు నువ్వు చాలా పరిశుద్ధిగా నటించావు, కానీ ఏదో చీకట్లో ఏదో పాపం చేసేసి ఉంటావు, నువ్వు సరి చేసేసుకోదాన్ని. దేవుడు పాపం లేకుండా శిక్ష వేయడు. ఖచ్చితంగా ఏదో పాపం చేసి ఉంటావు నువ్వు, అందుకే ఇలాంటి బలమైన పాపం శిక్ష వచ్చేది నీకు. దయచేసి చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడుకో అన్నారు. అప్పుడు యోగం అన్నాడు తెలుసండి, లేదు నా యొక్క స్నేహితులారా, నేను ఏ పాపం చేయలేదు, నా పిల్లల కోసం దహన బలి అర్పించాను, నా భార్య కోసం దహన బలి అర్పించాను. ప్రతిరోజు నన్ను నా కొరకు నేను చేసిన అపరాధాల కోసం ఏదైనా చేసిన నా కొరకు కోసం బలి అర్పించేవాడిని. నేను చేసిన పాపం కాదు ఇది, దేవుడు నన్ను పరీక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన దేవుని కుమారుడిని దేవుడు పరీక్షించేటప్పుడు అర్థమైపోద్ది. అది తప్పు కోసం వచ్చిందా, పాపం చేసి వచ్చిందా, లేకపోతే దేవుడు పరీక్షిస్తే వస్తుందా? ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు. ఏదో పాపం చేసి వచ్చిందేమో, దేవుడు పరీక్షిస్తున్నాడేమో, లేకపోతే ఏదో జరుగుతుందేమో, ఏమో కాదు. అలాగనుకోడు దేవుడు కుమారుడు. ఖచ్చితంగా అతనికి తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే
ఖచ్చితంగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ యొక్క పేతురుకి వాళ్ళ లోపలికి వెళ్ళి వేయమని చెప్పినప్పుడు పేతురుకు కూడా అర్థమైపోయింది. ఏమని అర్థమైందో తెలుసండి, ఈయన ఎవరో నన్ను కొంతమంది పరీక్షిస్తున్నాడు. ఈయన నేను ఎంత టాలెంట్ పర్సన్నే, సముద్రం అంతా తిరిగి వచ్చినోడిని, నన్ను లోపలికి వెళ్ళి వేయమన్నాడంటే ఈయనలో ఏదో సంథింగ్ కనపడతా ఉంది, ఈయనలో ఏదో సంథింగ్ ఉంది. ఎందుకు ఒకసారి చూద్దామని చెప్పి నన్ను ఏదో టెస్ట్ చేస్తున్నాడు ఈయన, నన్ను ఏదో పరీక్షిస్తున్నాడు ఈయన, దాన్ని ఏంటో చూద్దామని చెప్పి ఏం చేయడంటే పేతురు లోపడ్డాడు. అప్పుడే ఆయన ఇక్కడ పర్వతం పైకి వచ్చినప్పుడు అక్కడ ఏదో విషయం ఉన్నది. అవునా, మనకు పరీక్షలు బంగారం కంటే మంచివని అపోస్తులు చెప్పినది నేను నమ్ముతున్నాను. దీని గురించి ఆలోచించండి. మీరు సాక్షిగా ఉండేందుకు దేవుడు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసి ఉండొచ్చు. ఆపై మీరు ఆయన వాక్యంపై నిలబడడానికి ఆయన మిమ్మల్ని స్వస్థపరచవచ్చు. అప్పుడు మీరు వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు సందేహం యొక్క నీడను దాటి ఓ నాకు తెలుసు అని చెప్పవచ్చు. ఓ యెరూషలేము యోదయ సమరయాలు నాకు సాక్షులైందురు. సాక్షి అంటే నిజంగా ఏదో చూసి ఎక్కడో ఉండి మరియు ఏదో చూసుంటాడు, అది సరైనదేనా? ఇప్పుడు గుర్తించుకోనండి, సాక్షిగా ఉండాలి. వారు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి. ఇది రెండవది కాదు. మీరు దేవుని యొక్క ఇక్కడ న్యాయస్థానం వద్దకు వెళ్ళి నేను వీధిలో ఒక శిథిలాన్ని చూశాను మరియు దాని కిటికీ అద్దంలో చూస్తే మీరు సాక్షిగా ఉండలేరు. మీరు వ్యక్తిగతంగా అక్కడే ఉండాలి. మీరు విషయాన్ని 2 సార్లు చూడలేరు. మీరు సరైన సాక్షిగా ఉండాలి. అంటే దేవుడు నీకు పరీక్ష ఎందుకు పెడుతున్నాడంటే, ఏమన్నా వింటున్నారా? నీకు రోగం పెట్టచ్చు, కొడుకుని పెట్టచ్చు, లేకపోతే ఏదో పెద్ద 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 ప్రాబ్లంని పెట్టచ్చు. దేవుడు అలాంటి శ్రమలు లేకపోతే ఎవరో వచ్చి నీ మీద లేచిపోవచ్చు, ఏదో అప్పులు రావచ్చు, అప్పుల సమస్యలు రావచ్చు, లేకపోతే భయంకరమైన కారణాలు ఏవి రావచ్చు. ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నీకు దేవుడు పరీక్ష ఇచ్చి పరీక్షలో ఏ విధంగా నువ్వు నిలబడ్డావో నీ యొక్క వ్యక్తిగత సాక్ష్యమును అనుభవ రీతిగా దేవుడు నీకు తెలియజేయడం కోసం దేవుడు పరీక్షిస్తాడట. హల్లెలూయా. నీకు ఒక అనుభవం నేర్పిస్తున్నాడు దేవుడు, నీకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయన ట్రైనింగ్ అంటే పరీక్ష. దేవుడు ట్రైనింగ్ ఎలా ఇస్తాడండి? పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు కదా, చాలా మంది అలా చేయకూడదు నాన్న, ఇలా చేయకూడదు నాన్న, ఇలా చెప్పు నాన్న, అలా చెప్పు నాన్న. చక్కగా తల్లిదండ్రులు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు, మాస్టర్లు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు, లేకపోతే ఒక కోచ్ టీచర్కి ఒక కోచ్ ఏం చేస్తాడంటే ట్రైనర్కి ట్రైనప్ చేస్తూ ఉంటారు ఏదో విషయంలో, అన్ని విషయాల్లో. అలాగే దేవుడు కూడా ట్రైనప్ చేస్తూ ఉన్నాడు. ఎలాగా దేవుడు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడు? పరీక్షల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాడట. హల్లెలూయా. ఎందుకు? నీకు వ్యక్తిగతంగా దేవుడు నీతో సాక్ష్యం పంచుకోవడానికి, నీకు ఒక సాక్ష్యం ఇవ్వడానికి. ఇప్పుడు సహోదరి ఒక ఆలోచన మనం ఆలోచించినట్లయితే ఇలా ఉండొచ్చు కదా, నువ్వు కళ్ళద్దాలు పెట్టుకొని ఇప్పుడు అతను సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఆ చూపును ఆ స్థితిలోకి తెచ్చాడని తెలుసుకోవడం ఏదో కొత్త విషయం కాదా? ఆయన వచ్చాడని మనం తెలుసుకోవడం ఇది అద్భుతమైనది. అవునా? వీడు గుడ్డువాడే పుట్టుటకు ఎవడు పాపం చేసాను, వీడా వీడి కన్నవారా అని ఆయన అడగగా యేసు వీడైనను వీడి కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుడి క్రియలు విని అందు ప్రత్యక్షం వాడుటకే వీడు గుడ్డువాడిగా పుట్టాడు అన్నాడు. దేవుడు కొందరు సాక్షులను కోరుతున్నాడు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి సాక్షిగా ఉండడానికి, ఆపై విశ్వాస పరీక్షలో నిలబడడానికి, ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన స్వస్థత వరం పంపాడు. ఆయన స్వస్థత వరాన్ని రుజువు చేసుకోవాలంటే నీకేదో రోగం పెట్టాలి. ఆయన స్వస్థత వరాన్ని నీ వ్యక్తిగత జీవితం అనుభవించడానికి నువ్వు చెప్పాలి. ఏమని? ఆయన స్వస్థపరచువాడు. ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు చెప్తారండి? ఏమండి? ఆయన స్వస్థపరచువాడు అని ఎప్పుడు చెప్తారు? మీ జీవితంలో ఏదో స్వస్థత జరిగినప్పుడు, మీ జీవితంలో ఏదైనా ప్రార్థించినప్పుడు స్వస్థత జరిగింది అనుకోండి, వెంటనే ఎవరన్నా రోగంతో పడిపోయారు అనుకో, వాళ్ళకి వెంటనే మీరు వెళ్ళి సాక్ష్యం ఇస్తారు. ఏమని? ఫలానా వ్యక్తి నేను ఫలానా టైంలో ఇలా వీక్ అయిపోయాను, నేను ప్రార్థన చేసిన ఇలాగా దేవుడు నన్ను ఈ విధంగా స్వస్థపరిచాడు, నీవు కూడా అలాగే ప్రార్థన చెయ్యమ్మా, దేవుడు నిన్ను కూడా స్వస్థపడతాడని ఇలా వ్యక్తిగా సాక్ష్యం ఇస్తాం. అవునా కదండి? నీకు స్వస్థత జరిగితే చెప్తావు వెళ్ళి. నీకు డాక్టర్ల ద్వారానో ట్యాబ్లెట్ల ద్వారానో జరిగిందనుకో, దేవుడు స్వస్థపరచుకోవడం చెప్తావా? చెప్పరండి. ఎందుకంటే నీకు స్వస్థత ఎలా జరిగిందమ్మంటే పలానా హాస్పిటల్కి వెళ్ళానండి, ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేశాడండి అంతే తగ్గిపోయిందండి అంటాం. లేదా డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చాడంటే తగ్గిపోయిందండి, లేదా డాక్టర్ గారు అది చేశారని ఇచ్చేసారని తగ్గిపోయింది. అంటే డాక్టర్ కోసం సాక్ష్యం ఇస్తావు కానీ దేవుడి కోసం సాక్ష్యం ఇవ్వవు. హాస్పిటల్ కోసం సాక్ష్యం ఇస్తావు కానీ దేవుడి కోసం సాక్ష్యం ఇవ్వవు. హల్లెలూయా.
అంటే మనుషుల కోసం సాక్ష్యం ఇస్తావు కానీ దేవుడి కోసం ఇవ్వలేవు. ఎప్పుడు నీ జీవితంలో సాక్ష్యం ఇస్తావంటే దేవుడు నీ జీవితంలో స్వస్థత చేసినప్పుడు అప్పుడు వెళ్ళి ఇంకొకరు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఆ సాక్ష్యాన్ని ఇవ్వడానికి కోసమే దేవుడు రోగాన్ని నీకు అనుమతిస్తున్నాడు. ఏమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? ఆమేన్. మీరు బయటికి వెళ్ళి సాక్షిగా ఉండడానికి, ఆపై విశ్వాస పరీక్షలు నిలబడడానికి, ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన స్వస్థత వరం పంపాడు. బయటకు వెళ్ళి మీకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని పొందండి, ఖచ్చితంగా అది సరైంది. ఇప్పుడు ఆయన నీవు దూరం లోతులకు నడిపించి చేప పట్టుకు మీ వలలో వేయము అని చెప్పినట్టు నేను చూడగలను. ఇప్పుడు దాని ద్వారా అతను తన కార్యాలను ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఆయన వ్యక్తిని విద్యను అందిస్తున్నాడు. కొంతసేపు తర్వాత అతడు వారికి చాలా మంది గొప్ప పరీక్షను కలిగి ఉన్నారు, గుర్తుంచుకోనండి. కానీ అతడు విద్యావంతుడు కావాలి. ఇప్పుడు బహుశా మీరు విద్య నేర్చుకోవాలి. బహుశా అందుకే అనారోగ్యం మీ పైన ఉన్నది. దాని ద్వారా దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఆ స్థానాన్ని వెలుగుటకు దేవుడు నీకు బోధించి తన్ను వెతుకు వారికి ఫలము దయచేయును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు విద్యలు నేర్పిస్తున్నాడంటే పరిస్థితుల్లో పరీక్షలు పెట్టి విద్య నేర్పిస్తున్నాడట. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది, సపోజ్ భార్యాభర్తల మధ్యలో ఏదో గొడవ వచ్చిందండి. ఈ భార్యాభర్తలు ఏం చేశారంటే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఎలర్ట్ అయ్యి ఇద్దరు వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసి వాళ్ళు సమాధాన పడి ఒకరినొకరు పశ్చాత్తాపడి ఒకరినొకరు ఒప్పుకొని వాళ్ళు చక్కగా మరలా కుటుంబంగా కట్టబడ్డారు. ఏమండి, వింటున్నారండి? చక్కగా కుటుంబంగా కట్టబడ్డారు వాళ్ళు. అయితే ఈసారి ఎదురింట్లో జరిగింది. మీ ఇంట్లో వచ్చిన గొడవే ఎదురింట్లో వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే సమాధానం పడకుండా ఆ గిన్నెటు ఈ గిన్నెటు ఇసిరేసుకుని ఏమండి కొట్టుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసాడు. నలుగురిలో పడిపోయాడు. ఒకరి మీద ఒకరు నిందలే చేసుకుంటున్నారు. ఇప్పుడు వారికి సాక్ష్యం చెప్పే అవకాశం నీకు వచ్చింది. నువ్వేం చెప్తావు వెళ్ళి? ఏమండి, మీరేం చెప్తారు? ఇప్పుడు నీకు వచ్చింది అవకాశం. ఇప్పుడు ఆ కొట్టుకెళ్ళి రోడ్డు మీద పడిపోయారు. గిన్నెలు ఇసురుకుంటూ తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ భార్యాభర్తలే కానీ భయంకరమైన శత్రువులుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ నువ్వు వెళ్ళి ఏం చెప్తావు వాళ్ళకి? వాళ్ళకి కూర్చోబెట్టి, అయ్యా నాయన ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరిగింది, మా భార్యాభర్తల మధ్యలో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. అయితే మేమిద్దరం వెళ్ళి మోకాళ్ళకి ప్రార్థన చేసాం, దేవుడు మాకు మారు మనసు ఇచ్చాడు, ఒకరినొకరు క్షమాపణ అడుగుకున్నాం, ఒకరొకరు పశ్చాత్తాపడ్డాం, దేవుడు మమ్మల్ని సమాధానపరిచాడు. అందుకే ఈరోజు మేము సంతోషంగా మరలా కుటుంబంగా కట్టబడ్డాం. మీరు కూడా వెళ్ళి ఒక్కసారి మీ ఇద్దరు కలిపి ప్రార్థన చేయండి, దేవుడు మీ గృహంలో కూడా అలాంటి కార్యాన్ని చేస్తాడు. చెప్తారా లేదా? మీ జీవితంలో మీరు అనుభవించారు కాబట్టి, మీ జీవితంలో మీరు ఒక సాక్ష్యం పొందుకున్నారు కాబట్టి ఆ విషయాన్ని వెళ్ళి ఇంకొక వ్యక్తికి సాక్ష్యం పంచడానికి మీరు సిద్ధపడతారు. హల్లెలూయా. మీరు కూడా పక్కింటోళ్ళగా అలాగే కొట్టేసిన డిషు మనిపోయి పశ్చాత్తాపడకుండా క్షమాపణ చెప్పుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా దెయ్యాల్లో జీవించేశారనుకో, ఎదుటోడు చెప్పగలుగుతారా? ఈ తప్పు చేసినాడు ఇంకొక తప్పు చేయనట్టు ఎలా చెప్తాడు? పొద్దుట అదే మాట్లాడండి. మనం జీవించి ఎదుటోడు చెప్పాలి, మనం చేసి ఎదుటోడు చెప్పాలి. మనం చేయకుండా ఎదుటోడు చెప్తే అది గొప్ప వేషధారణ అవుతుంది. హల్లెలూయా. వీడు మాత్రం భార్య ఎప్పుడు కొడతానే ఉంటాడు, తిడతానే ఉంటాడు, ఎల్లప్పుడు బాధిస్తూనే ఉంటాడు. పక్కన దగ్గరికి వెళ్ళి భార్య చాలా జాగ్రత్తగా చూసుకోవరా బాబా అని చెప్పాడు అనుకో, అది ఎలా ఉంటుంది? వేషధారణ అవుతుంది. అలా చేయకూడదండి. నువ్వు చూసుకుంటేనే ఎదుటి చెప్పాలి, నువ్వు చేస్తేనే ఎదుటి చెప్పాలి. అది నువ్వు చేయకుండా ఎదుటి చెప్తే అలా చెయ్యాలి ఇలా చేయాలని చెప్పి నీతులు చెప్తే అది చెల్లదు, అది భయంకరమైన వేషధరం అవుతుంది. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుందన్నమాట? ఏమేం? హల్లెలూయా. చూడండి, దేవుడు విద్య నేర్పిస్తా ఉన్నాడు. ఎలా నేర్పిస్తున్నాడు చూడండి. తన్ను వెతుకోవారికి ఫలము దయచేయండి. బహుశా మీ విశ్వాసం మీకు ఇచ్చేది అదే కావచ్చు. మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మీపై అనారోగ్యం రావచ్చు. అప్పుడు ఇవన్నీ కూడా ఏదో సమస్య రావచ్చు, అనారోగ్యమే రావచ్చు, లేకపోతే రోగమే రావచ్చు, లేకపోతే ఇంట్లో సమస్య రావచ్చు, ఏదైనా ఎనీవే ఎక్కడైనా సరే ఏదైనా రావచ్చు.
అయితే మనం అక్కడ వాక్యం మీద ఎంతవరకు నిలబడుతున్నాం అన్నది దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వడానికి సమస్యను దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. దేవుడు అప్పుడు ఆయన యేసుక్రీస్తు ధోనిని లోతుకు నడిపించి చేపలు పట్టడం మీ వలలు వేయము అని అన్నాడు. కాబట్టి పేతురు అన్నాడు, ప్రభువా మేము రాత్రి అంతా కష్టపడ్డాం, ఇతర మాటల్లో మేము నీటిలో వలలు వేసాం అని చెప్పాడు. మరియు రాత్రి అంతా మేము ప్రవేశపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, ఇది ఎక్కడే ఉంది గ్రహించండి, అయినను నీ మాట చెప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. దేవుడు నాకు మహిమలు గాక. ఇప్పుడు వరకు నీ జీవితంలో ఒక్క ఆశీర్వాదం కూడా దేవుడి వైపు చూడలేదేమో. ఇప్పుడు వరకు దేవుడి దగ్గర నుంచి నువ్వేది పొందుకున్నావో లేదో నీకే తెలియదేమో. ఒక్కసారి దేవుని మాటను బట్టి నడవడానికి ప్రయత్నించి చూడు, దేవుడు చేసే కార్యం చూస్తాం. హల్లెలూయా. మేము ఇప్పుడు వరకు ప్రయాసపడ్డాం, ఇప్పుడు వరకు శ్రమ పడ్డాం, రాత్రి అంతా కష్టపడ్డాం, కానీ ఏం దొరకలేదు అన్నాడు. అయినను నీ మాట చెప్పునా, ఎవరు వింటున్నారా? అయినను నీ మాట చెప్పునా మేము వలలు వేస్తాం. మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన మాటను బట్టి నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకుంటారండి. డాక్టర్ మీకు రోగం తగ్గదో ఆపరేషన్ పడాల్సిందే అన్నాడు అనుకోండి, రోగం తగ్గదు ఖచ్చితంగా ఆపరేషన్ పడాల్సిందే అని చెప్పాడు డాక్టర్. అది సాధ్యం కాదు. అయినను ఒక్కసారి వాక్యం వైపు చూడు, నేను పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందావు. ఆ వాక్యంలో ఒక్కసారి అయినను నీ మాట చెప్పునా, నీవు పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందావని పలికావు. ఆ మాట చెప్పున నేను నిన్ను విశ్వసిస్తున్నాను అని చెప్పు, దేవుడు కార్యం చేస్తాడు. సమస్యలతో నిండిపోయి దుఃఖపరితులై భయంకరంగా సమస్యలతో నిండిపోయేవేమో, ఒక్క మాట చెప్పు, అయినను నీ మాట చెప్పునా నేను విడిపించబడతాను, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ కృంగిపోయేవేమో, బయట పడలేని స్థితిలో ఉన్నావేమో, పాపంతో కృంగిపోయేవేమో, అప్పుల్లో కృంగిపోయేవేమో, భారభరితమైన హృదయంతో కృంగిపోయేవేమో, అవిశ్వాసంతో కృంగిపోయేవేమో, నా భర్త ఎప్పుడు అనుమానిస్తాడని ఆవేదనతో కృంగిపోయేవేమో, నా భార్య ఎప్పుడు నా మాట ఎందు అనే భయంకరమైన వేదంతో కృంగిపోయేవేమో. హల్లెలూయా. బయటికి మోకాలు నవ్వుతూనే ఉంటాయి కానీ లోన్ చాలా బాధలు ఉంటాయండి. అన్ని మోకాలు నవ్వుతున్నట్టుగానే కనపడతాయండి, కానీ లోన్ చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అయినను ఆయన మాట చెప్పున వలవై, హల్లెలూయా, నీ మాట చెప్పున చివరిసారిగా నేను వల వేస్తున్నాను ప్రభువా అని వలవై, నీ జీవితమైన వలవై, నీ జీవితంలో ఆ ప్రార్థన ఒక్కసారి చేయి. హల్లెలూయా. నిజంగానండి, వాస్తవం ఏంటంటే చాలా మంది మంచిగా మొక్కలు మాత్రం చాలా నవ్వుతూ కనపడుతూ ఉంటాయి, లోపల చెప్పుకోలేని బాధలు ఉంటాయి. కృంగిపోయి బాధపడి ఏడుస్తూ మూలకెళ్ళి ఎవరికి చెప్పుకోలేక బాధపడాలో నవ్వాలో తప్పుపడాలో ఏం చేయలేని అసమర్థమైన స్థితిలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఉంటారు. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఆ మాటను పట్టుకుని ప్రభువా నీ మాట చెప్పున కృంగిన వారిని పైకి లేపుతానని చెప్పావు, నీ మాట చెప్పున నేను మరొక్కసారి ప్రార్థన చేస్తా ఉన్నాను, మరొక్క మారిని ఎందుకు వస్తా ఉన్నాను. హల్లెలూయా. ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయి, దేవుడు జీవితంలో నీ జీవితంలో ఏదో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. పేతురు అందుకే ఎదురు చూస్తున్నాడు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం ఉపయోగం లేదు, అయినను నీ మాట చెప్పున మేము వల వేస్తున్నాం. హల్లెలూయా. మనము మానవ స్వభావం ప్రకారం అన్ని చేస్తామని తెలుసు, అన్ని మన జ్ఞానం మన సామర్థ్యం మన ముగింపులో ఉన్నాం. కానీ ప్రభువా నీ మాట చెప్పున వల వేయటము. ఇప్పుడు చూడండి, బహుశా డాక్టర్ వద్దకు వెళ్ళి ఉండవచ్చు, మీకు ఆపరేషన్ జరిగింది, మీరు ప్రతిదీ ప్రయత్నించారు,
మీరు ఇంతకు ముందు ప్రార్థన వరుసలో ఉండి ఉండవచ్చు, కానీ ప్రభువా నీ మాట చెప్పున ఈ సాయంకాల సమయంలో నేను నా ప్రార్థనని ఒలవేస్తున్నాను, ఈ సాయంకాలం ఒలవేయడానికి వస్తున్నాను, నేను వెళ్తున్నాను ప్రభువా. ఎంతమంది వస్తున్నారు ఈరోజు? మీ యొక్క జీవితంలో ఒక్కసారి ఆ ప్రార్థన చేయడానికి మీ జీవితంలో ఒక్కసారి మోకరించి ప్రార్థన చూడండి. దేవుడు ఈ సాయంకాల సమయంలో ఆయన చేసే కార్యాన్ని మీ జీవితంలో చూస్తారు ఖచ్చితంగా. హల్లెలూయా. చూడండి, సరే మీరు అక్కడ చేపలేం లేవు అని చెప్పవచ్చు. పేతురు, నువ్వు వలలు వేసావు, మీకు తెలుసా? మీరు రాత్రంతా వలలు వేసి ప్రయాసపడ్డారు, మరి అక్కడ చేపలు లేవు, వలవేయి అని ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే అక్కడ దేవుడు చేపలు ఉంచుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఖచ్చితంగా దేవుడు వల వేయమన్నప్పుడు ఆయన మాట చెప్పున వల ఎప్పుడైతే వేసాడో అక్కడ చేపలు లేకపోయినా సరే దేవుడు అక్కడ చేపలు ఉంచుతాడు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం లేదు, డాక్టర్ చెప్పండి నీకు ఆరోగ్యం లేదని, దేవుడు నీకు స్వస్థత లేదని చెప్పాడు, కానీ ఒక్కసారి నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని మాటను నమ్మి నువ్వు ప్రార్థన చేయి, నీకు అక్కడ స్వస్థత లేకపోయినా దేవుడు అక్కడ స్వస్థత పెడతాడు. హల్లెలూయా. నీ ఇంట్లో డబ్బులు లేవు, ఆర్థికంగా చిక్కుకుపోతున్నావు, దేవుడు ప్రార్థన చేయి, దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించు, ప్రభువా నువ్వు నాకు చేయవలసిన కార్యం చేస్తాను వాగ్దానం చేసావు. హల్లెలూయా. నీ పిల్లలను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచునన్నావు, నువ్వు అప్పిచ్చు వారిగా ఉంటావు కానీ అప్పు చేయమన్నావు. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, వలవై. ఒకవేళ అక్కడ నీకు సమస్య లేకపోయినా ఎవరో ఒకరి ద్వారా దేవునికి ఆర్థిక సహాయం చేసేస్తాను. హల్లెలూయా. నా జీవితంలో బోల్డ్ అనుభవాలు ఉన్నాయండి, ఒకటే రెండు కాదు. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను, అప్పు సమస్య వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు అప్పు ఇప్పించేవాడుగా ఉంటావు కానీ అన్నావు కానీ అప్పు చేయవు అన్నావు కదా, మరి ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు, ఈ వాగ్దానం నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు అని చెప్పి నేను బలంగా ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవుడు ఆటోమేటిక్గా నాకు దూరం తెచ్చేసాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడిచినప్పుడు మన సమస్యలు అలాంటి రక్తాలు వచ్చేయండి, నాకు చాలా భయంకరంగా ఉండేది. దేవుడు ఎప్పుడైతే దూరం తెరిచాడో ఒక్కొక్కటి అన్ని క్లియర్ చేసుకోవడానికి దేవుడు మార్గం తెరిచాడు. అయితే ఖచ్చితంగా వాగ్దానం ముందు పెట్టి, సమస్య అక్కడ పెట్టి, ఆ వాగ్దానం అక్కడ పెట్టి ఒక్కసారి నువ్వు వదిలేసి చూడు, దేవుడు కార్యం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా సరే, ఎనీబడి, ఏ సమస్య అయినా సరే మీరు ప్రార్థన చేసి చూడండి, వాగ్దానం అక్కడ పెట్టి మీరు ఒక్కసారి ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. అదే సమస్య అయినా సరే, నీ మానసిక సమస్య, నీ ఆరోగ్య సమస్య, నీ ఆత్మీయ సమస్య, నీ అనారోగ్య సమస్య, ఏ సమస్య అయినా సరే దేవుడు ముగ్గురు తీసుకొచ్చి వాగ్దానం పెట్టి నువ్వు ప్రార్థించి చూడు. ఆయన మాటను బట్టి, ఆయన యొక్క వాగ్దానం బట్టి, ఆయన యొక్క లేఖనాన్ని బట్టి నువ్వు ప్రార్థించి చూడు. దేవుడు కార్యం చేయకపోతే మీకు మీరే సాక్ష్యం చెప్తారు ఇక్కడ. హల్లెలూయా. మన దేవుడు అసమర్థమైన దేవుడు కాదండి, మన దేవుడు అసాధ్యుడు కాదు, సాధ్యమైన దేవుడు, ఆయన సాధ్యం చేసే దేవుడు. హల్లెలూయా. చూడండి, మనకు కీ తెలిస్తే దేవుడి దగ్గర ఏదైనా పొందేసుకోగలమండి. ఆ కీ తెలియాలి. దేవుడి దగ్గర కీ తెలిస్తే దేవుడి కుమారుడు ఎక్కడ కూడా ఏడవడానికి బాధపడ్డం, నాకు అది లేదు ఇది లేదు దానికోసం దీనికోసం వదిలి పెట్టండి. ఖచ్చితంగా దాన్ని పొందుకునే వరకు వదిలిపెట్టడం. దానికి తెలియకే మనుషులు మానసికంగా కుంగిపోయి దేన్నో దాని చేత సంతృప్తి పడడం కోసం దానికోసం పరిగెడతారు, దీనికోసం పరిగెడతారు, ఆ డబ్బు కోసం పరిగెడతారు, ఆ సిగరెట్ల కోసం పరిగెడతారు, మందు కోసం పరిగెడతారు, ఆ వ్యభిచారం కోసం పరిగెడతారు, వేషాల కోసం పరిగెడతారు, ఏదేదో చేస్తూ ఉంటారండి. అది తెలియక. హల్లెలూయా. అయితే వాగ్దానం ముంగట పెట్టి నువ్వు ప్రార్థించి చూడు, దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క వాగ్దానాన్ని ముంగట పూర్తి చేస్తాడు. వాక్యం నమ్మితే దేవుడు అసలు రాజీ పడ్డాను.
నీ ముంగడికి వచ్చి వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. నేను ముగిస్తాను, టైం అయిపోయింది. ఇంకా నాకు 10 నిమిషాలు ఉంది. మీరు అప్పుడే ఓపు లేనట్టు అయిపోకండి. హల్లెలూయా. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒకసారి ఉండాలండి, సంతోషంగా ఉండాలి. మనకి ఖచ్చితంగా చట్టం తెలియాలి. ఇప్పుడు చూడండి, మనకి భారతదేశంలో రాజ్యాంగం ఉంది. మనకు సమస్య వచ్చింది, పోలీసుడు వచ్చి నిన్ను ఆదవడ ఈ దవడ కొట్టేస్తున్నాడు. ఆదవడ ఈ దవడ కొట్టేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నీకు చట్టం తెలిస్తే వెంటనే వెళ్ళి కోర్టులో కేసేసి పోలీసుడు కొట్టడానికి అధికారం లేదు అసలు. అతను ఏదన్నా తప్పు చేస్తే తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయడం తప్ప పోలీసుడు కొట్టే అధికారం లేదు. అది తలకు మించిన పాపభారం అయితే కొట్టడానికి అనుమతం తప్ప అది మామూలు చిన్న చిన్న ఇట్లు కొట్టే అధికారం లేదు పోలీసుడికి. దవడ ఈ దవడ వాయించేస్తున్నప్పుడు నువ్వు వెంటనే కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేస్తే ఆ పోలీసుడు జాబ్ ఊడిపోతుంది. చట్టం తెలిస్తే చేస్తావు, తెలియలేదనుకో ఏ మూలకల్లో దోకుంటాం. అంతేనండి. అలాగే బైబిల్ చట్టం మనకు తెలిస్తే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో మనకు అర్థమవుతుంది. బైబిల్ చట్టం మనకు అర్థమవుతే దేవుడి దగ్గర నుంచి మన హక్కుతో లాక్కుంటాం. మన యొక్క ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి హక్కుతో లాక్కుంటాం. లేకపోతే అయ్యి దేవుడు ఉన్నాడో లేదో నాకే తెలియదండి, సమస్య వస్తే మాకు ఎవరిస్తారు డబ్బులు, ఎవరిస్తారు ప్రాబ్లమ్స్, మాకు ప్రాబ్లమ్స్ ఎవరు తీరుతారు, దేవుడు ఏమో వస్తాడేంటి, మేము మా తిప్పలు మేమే పడవాలి, మా కష్టాలు మేమే పడ్డాలి, మా తిండి మేమే తినాలి, మా బట్టలు మేమే తొడుక్కోవాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అంటారు. సాధారణంగా వచ్చే మాటలు ఇవి. అందుకే మనుషులు వాళ్ళ తిప్పల కోసం వాళ్ళే పడతారు, వాళ్ళ బట్టలు వాళ్ళే తొడుక్కుంటారు, వాళ్ళు కష్టపడింది వాళ్ళే తింటారు. అందుచేత నా ప్రియమైన సోదరులు, అందుకే మీకు చట్టం తెలియాలని నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. చట్టం చెప్తే మీరు కొంచెం తెలుసుకుని చట్టాన్ని ఉపయోగించి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారండి. మీకు చట్టం తెలియాలి. దేవుని యొక్క చట్టంలో వాక్యం తెరవబడుతున్నప్పుడు, ఎందుకంటే ఈ కాలం యొక్క వాక్యం, ఈ కాలం యొక్క వర్తమానం మామూలు విషయం కాదండి. వాక్యం తెలిసినప్పుడు, దేవుడి కాలం యొక్క ప్రవక్త ద్వారా వాక్యాన్ని తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడంటే మొత్తం ఆ దాచబడిన మర్మయుక్తమైన వాక్యాన్ని అంతా కూడా, చట్టాన్ని అంతా కూడా చూపించేశాడు. ఇప్పుడు ఆ చట్టం ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో, ఆ బైబిల్లో ఉన్న లోగొత్తు ఏదైతే ఉందో, ఏదో దేవుడిని దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను పిల్లా పాపలతో నింపును గాక, నీ కుటుంబం నుండి బియ్యం వచ్చును గాక, నీ ఇల్లు అంతా డబ్బు వచ్చును గాక అని ఆశీర్వాదాలు ఇచ్చేది కాదండి బైబిల్ అంటే. చిలక పలుకులు, జ్యోతిష్కాలు కాదు. చాలా మంది చిలక పలుకులు ఇష్టపడతారు. వెళ్ళి చిలక జ్యోతిష్కం చెప్తామమ్మా అని వస్తే చిలక ముందు చెయ్యట్టేసి నా జీవితం అంతా చెప్పు బాబు, ఆ జీవితం ఆడికి తెలియదు, నీకేం చెప్తాడు ఏమండి? ఆ జీవితం ఆడికి తెలియదు, నీకు జ్యోతిష్కం చెప్తాడు. అని అడగ నీ జీవితం ఏంటంటే నీ జీవితంలో ఏం జరిగితే చెప్పుకోవడం నిన్ను చెప్తాడేమో. ఆ తాళ్ళు కట్టుకోవడం దగ్గరికి వెళ్ళి బాబు నా మీద దెయ్యం పడిపోయింది, ఆ తాళ్ళు కట్టుకోమంటే తాళ్ళలో ఉంటుందా దెయ్యం? ఉంటుందా? ఆ తాళ్ళ మీద ఉన్న నమ్మకం, ఆ జ్యోతిష్కం మీద ఉన్న నమ్మకం వాక్యం మీద పెట్టరు ఈరోజు. హల్లెలూయా. దేవుని నమ్మకం కాక నేను తిడుతున్నాను, గర్దిస్తున్నాను, పొగుడుతున్నాను, ఏం అర్థం కానట్టు చూస్తున్నాను. ఆయన అందరూ ఆమె చెప్పండి ఒకసారి. కొంచెం సైలెంట్ పెట్టండి పిల్లలు. అక్కడ చేపలు లేవు అని చెప్పొచ్చు. పేతురు నువ్వు వలలు వేసావు, మీకు తెలుసా మీరు రాత్రంతా వలలు వేసి ప్రయాసపడ్డారు, మరి అక్కడ చేపలు లేవు, నీ వలలు వేయము అని ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే ఆయన అక్కడ చేపలు ఉంచుతాడు. చూసారా? మరి ఈ మధ్యాహ్నం నేను నమ్ముచున్నాను, వైద్యుడు మీరు బాగోలేరని చెప్పినట్లయితే దేవుడి వాక్యం నువ్వు క్షేమంగా ఉండగలవు అని చెప్తుంది. దేవుడు ఏదైనా పెట్టగలరు. ఆయన కొత్త కణాలు, కొత్త కళ్ళు, కర్ణపేరి ఏది ఏమైనా ఆయన దాన్ని ఉంచగలడు. మీరు దీన్ని నమ్ముతున్నారా? వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి పేతురును, యాకోబును, యోహాను తప్ప మిగిలిన వారందరినీ పంపించేశాడు. అక్కడ ఉన్న వారంతా వెళ్ళిపోయారు. మానవ స్వభావం తీసివేయబడింది. మరి అక్కడ లాజరు సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు. ఆశలన్నీ ఆవిరయ్యాయి. 4 రోజులు అయింది లాజరు చనిపోయి. దుర్వాసంతో సమాధిలో ఉన్నాడు. దాన్ని చూడండి, యేసు వచ్చుచున్నాడని వారు విన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళారు. కన్య గర్భంలో యేసు
కన్యగర్భంలో పుట్టిన యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు నేను నమ్ముతున్నాను. చనిపోయిన వారిని లేపుతున్నాడు. అవునండి, ఆయన ఆకలిగొన్నాడు అని చెప్పబడింది. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఆ చెట్లన్నీ చూసినప్పుడు తినడానికి అంజూరపు పండ్లు కనబడలేదు. ఆయన ఒక మానవుడు వల్ల ఆకలిగొన్నాడు అని చెప్పబడింది. ఆయన చెట్టుపై చూస్తున్నప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడని నాకు తెలుసు. కానీ ఆయన 5 రొట్టెలు 2 తీసుకొని 5,000 మందికి ఆహారంగా పంచినప్పుడు ఆయన దేవుడు అని అది నిజమే. అవునండి, అది నిజమని నాకు తెలుసు. ఆయన ఒక రాత్రి పడవలో అక్కడ ఉన్నప్పుడు నేను ఊహిస్తున్నాను 10,000 సముద్రపు దెయ్యాలు ఆయన ముంచి వేయాలని ప్రయాణం చేశాయి. ఆయన స్వస్థత కూడికల నుండి అలిసిపోయి అలసటతో పడవ వెనుకల భాగం నిద్రపోతున్నాడు. దేవుడికి తెలుసు ఆయన అనుభవించిన దాని గురించి కొంచెం అవగాహన నాకు ఉన్నది. అలా పడుకుని గాఢనిద్రలో ఉన్నాడు. తరంగాలు మరియు గాలి ఆయన మేల్కొల్పలేదు. ఆయన అంత గాఢనిద్రలో ఉన్నాడు. కానీ అప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన మానవుని నిద్రపోయాడు. అవునండి, అప్పుడు నేను ఆయన ఒక మానవునిగా నిద్రపోయి ఆయన మేల్కోవడం చూసినప్పుడు లేచి ఆ పడవ అమలపై తన కాలు వేసి ఆకాశం వైపు చూసి గాలిని గద్దించి సముద్రముతో ఇలా అన్నాడు, నిశ్శబ్దముగా ఊరకుండము. ఆయన గాలులను మరియు అలలను ఆయన లోబడినట్లుగా చేసినప్పుడు ఆయన నిద్రిస్తున్నప్పుడు మనుషుడు, కానీ ఆయన గాలులు మరియు అలలు నిమ్మలపరిచినప్పుడు దేవుడు. హల్లెలూయా. చాలా విషయాలు చదివేశాడు. ఇక్కడ దేవుడు చెట్టుని చప్పించేశాడు. చెట్టుని చప్పించిన దేవుడే 2 చేపలు 5 రొట్లు 5,000 మందికి పంచాడు. పడవలో నిద్రపోయిన దేవుడే అదే దేవుడు లేచి ఆ గాలుని అలాని అది చేశాడు. హల్లెలూయా. చనిపోయి 4 రోజులైన చనిపోయిన లాజర్ని అసాధారణమైన కార్యం అది కొంపు కొడతా ఉన్నాడు. అయినా కానీ చనిపోయిన లాజరు దేవుని యొక్క పిలుపు అందుకుని 4 రోజుల తర్వాత లేచి వచ్చేసాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి? ఏమండి, దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. చనిపోయి 4 రోజులు కొంపు కొడుతున్న శవమైనా లేచి వచ్చేసింది. చెట్టు మాడిపోయింది. సముద్రపు అలలను కూడా దేవుడు అణిచేశాడు. మరి నీ జీవితంలో అంత పెద్ద పెద్ద కార్యాలు జరిగినప్పుడు నీ జీవితంలో చిన్న సమస్యను రూపుమార్చలేదా? ఏమండి, నువ్వు మోకెళ్ళి కన్నీరు కాచి ఏడ్చేస్తావు కదా, బాధపడిపోతావు కదా, నా జీవితం ఇలాగ అయిపోయిందని ఏడ్చేస్తావు కదా. మరి అంత పెద్ద సముద్రాన్ని అలలని అణిచేసిన దేవుడు, చచ్చిపోయిన శవాన్ని బయటికి లాక్కొచ్చిన దేవుడు, చెట్టుని మాడిపోయినట్టుగా చేసిన దేవుడు ఈ రోజు నీ సమస్యను క్లియర్ చేయలేదా? నువ్వు నమ్మక, ఆయన్ని సమీపించగా, ఆయన వాక్యాన్ని ప్రకారం నువ్వు చేయగా, దేవుని చిత్తాన్ని తెలుసుకోనక ఈ రోజు నువ్వు దానికి పొందుకోలేకపోతా ఉన్నావు. హల్లెలూయా. చూడండి, నా దేవ నన్నేలబడి అని ఏడుస్తూ మరణిస్తున్నప్పుడు ఆయన తన మరణంతో ఒక మనుషుడు కాన పునరుద్ధానంలో ఆయన దేవుడు, సరైన నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, కానీ నేనే దాన్ని స్వేచ్ఛగా పెట్టుచున్నానని చెప్పిన దేవుడు సిలువలోకి వెళ్ళి నా దేవా నన్ను నిలబడినాడుతో నేర్చుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నా ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవడానికి అధికారం ఉందని చెప్పిన దేవుడు సిలువలోకి వెళ్ళి నా దేవా నన్ను నిలబడినాడు అని ఏడుస్తున్నాడు. అక్కడ మానవుడిగా ఉన్నాడు, ఇక్కడ దేవుడిగా ఉన్నాడు. నీ జీవితంలో మానవత్వం చూపిస్తా ఉన్నాడు, దైవత్వం కూడా చూపిస్తా ఉన్నాడు. నువ్వు మానవత్వం లాగా ఉన్నావు అనుకో, నువ్వు మనిషిలాగే ఆలోచిస్తే నీతో మనిషిలాగానే పనిచేస్తాడు. నువ్వు దేవుళ్ళగా ఆలోచిస్తే నీతో దేవుళ్ళలాగానే పనిచేస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన పాయింట్ ఇది. నువ్వు దేవుడి దగ్గర దేవుళ్ళగా ఆలోచిస్తే దేవుళ్ళగా ఉంటాడు, మనిషిలాగా ఆలోచిస్తే మనిషిలాగానే పనిచేస్తాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లాజరు యొక్క సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు ఆయనను ఒక మానవుడిగా నిలబడి మానవుని బలహీనంగా ఏడుస్తూ మరి ఆయన బుగ్గల మీద కన్నీళ్లు కారడం చూడగలుగుతున్నాను. తాను లాజరుని లేపడానికి సమర్థుడని ఆయన తెలుసు, కానీ ప్రజల పట్ల ఆయనకున్న మానవీయ భావన మరియు ఆయన సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు ఆయన ఆ రాయిని తీసివేయడి అని అన్నాడు. ఎవరో ఒక భాగం చేయాల్సి ఉంది అని ఆయనకు తెలుసు. మీరు మీ యొక్క వంతుగా చేయవలసి ఉంది రాయిని తరలించడం. ఆ ఇద్దరు బలహీనమైన మహిళలు మరియు వారు రాయిని తీసివేసిన